Screen, please. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. Welcome, madam. Good evening, sir. How are you, sir? Yes, madam. వినబడుతుంది, చెప్పండి, మాట్లాడండి. Good evening, అందరికి. ఇక్కడే ఉన్నారా? సో ఫాస్ట్ గా ఎవరైతే మీ కస్టమర్స్ ఉన్నారో 10 days నుంచి వాడుతున్నారు, ఇంట్రెస్ట్ ఉన్నారు, అడ్వర్టైజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫాస్ట్ గా ఇన్వైట్ చేసుకోండి. సో మన చాలా టైం అయిపోయింది, ఇప్పటికే 20 minutes దాటిపోయింది. సో ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసుకుంటాను. నా పేరు వరలక్ష్మి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మా కోచ్ వచ్చేసి జీవీఎల్ రామాంజనేయులు గారు. నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 3.5 years అవుతుంది. బిఫోర్ ఈ కమ్యూనిటీకి రాకముందు నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే బిఫోర్ నా ప్రొఫెషన్ వచ్చేసి బ్యూటీషియన్, మెహందీ అండ్ మేకప్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసేదాన్ని. సో మెహందీలో మేకప్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లేకపోవడం వల్ల పాస్ట్ 7 years నుంచి నేను ఆ వర్క్ లో ఉన్నాను. అప్పటి నుంచి నేను హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని ఈ కమ్యూనిటీకి రాకముందు. సో వన్స్ ఈ కమ్యూనిటీకి వచ్చాక ఈ హెల్తీ షేక్ తీసుకున్నాక నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అయ్యి. బిఫోర్ అయితే నేను బాగా నీ పెయిన్స్ తోటి, మైగ్రేన్ హెడేక్ తోటి, ఇరెగ్యులర్ పీరియడ్స్ తోటి చాలా సఫర్ అయ్యేదాన్ని. ఎందుకంటే నా టైమింగ్స్ అంత బాగుండేది కాదు. టైంకి తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు, జర్నీ ఎక్కువ చేస్తూ ఉండాల్సి వచ్చేది. అందువల్ల నేను చాలా సఫర్ అయ్యాను. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి షేర్స్ తీసుకొని ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ కదా. సో నా పిల్లలకు కూడా నేను ఈ న్యూట్రిషన్, మా ఫ్యామిలీ మొత్తం ఈ న్యూట్రిషన్ వాడుకుంటున్నాము. అదే టైంలో నాకు బడ్జెట్ చేసుకోవడానికి ఈ ఏఈటీ ప్రోగ్రామ్ అనేది చక్కగా ఉపయోగపడింది అన్నమాట. సో ఎంతమంది రెడీగా ఉన్నారు? గెట్ స్టార్టెడ్ అన్నమాట. మన మొబైల్ ఛార్జింగ్ చెక్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే 1 hour మనకు కంటిన్యూగా ఈ ట్రైనింగ్ అనేది, అది ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. మొబైల్ ఛార్జింగ్ సిగ్నల్ అనేది చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆడియో ఆఫ్ లో ఉంచుకోండి, వీడియో ఆన్ లో పెట్టుకోవాలి. మన వీడియో స్క్రీన్ ఎదురుగా ఉండాలి. సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైట్, లైట్ మనకి సరిగా కనిపించేలా, ఫేస్ కనిపించేలా చూసుకోండి. అండ్ డోంట్ మూవ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ జరిగినంత సేపు మీరు ఎక్కడికి కదలకూడదు. చేసిన స్క్రీన్ ముందే కూర్చొని ఉండండి, రెఫ్రెష్ తీసుకుంటూ ఉండండి. ఇక్కడ చెప్పే పాయింట్స్, షేర్ చేసే స్క్రీన్స్ ఏదైతే ఉందో సార్ చెప్పేది అవన్నీ నోట్ చేసుకోండి. అప్పుడు మీకు బాగా తర్వాత ఏదైనా అర్థం కాకపోయినా మీకు చూసుకోవడానికి ఉంటుంది. రైట్ డౌన్ ఎనీ క్వశ్చన్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మీరు నోట్ చేసుకోండి. క్లాస్ లో సార్ని మీరు క్వశ్చన్ అడగవచ్చు. డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. లిసన్ కేర్ఫుల్లీ, చూస్ యువర్ డెసిషన్ వైజ్లీ. ఏ ఆర్ బి అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆర్ బి. మనకి ఇది ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది, అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేది మనకి క్లియర్ గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఏ ఆప్షన్ తీసుకోవాలనుకున్నారో అది క్లియర్ గా సార్ చెప్తే సరిపోతుంది. సో చూసారు కదా నా బిఫోర్ ఆఫ్టర్. బిఫోర్ నేను 70 kgs ఉండేదాన్ని. ఆఫ్టర్ ఈ న్యూట్రిషన్ తర్వాత నేను 3 months లో 15 kgs వెయిట్ లాస్ చేసి 2 kgs వచ్చాను. సో ఇప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉన్నాను. అలా ఉండే క్రమంలో నేను కోచ్ ఆప్షన్ అనేది తీసుకొని 10 మందికి హెల్ప్ చేయడానికి, నేను ఫ్రీగా ఈ న్యూట్రిషన్ అనేది వాడుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో ఓకేనా, రెడీనా అందరూ? రెడీగా ఉన్నారా? కస్టమర్స్ అందరినీ ఎవరైతే అడ్వర్టైజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకున్నారా?
ఎవరు రియాక్షన్స్ ఇవ్వట్లేదు. ఓకేనా? అర్థమైందా చెప్పింది? సో మరి సార్ని ఇన్వైట్ చేసుకుందామా? చూసుకోండి ఒకసారి మీ కస్టమర్స్ కి అందరికి త్వరగా జాయిన్ అవ్వమని చెప్పి ఇన్వైట్ చేసుకోండి. టైం లేదు, సార్ని ఇన్వైట్ చేసుకుందాము. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, బడ్జెటైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ లాస్ట్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది వినండి. మనకి క్లియర్ గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్ లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, సార్ క్లారిఫై చేస్తారు. అలాగే మీ మీ డెసిషన్ ఏంటనేది కూడా సార్కి క్లియర్ గా చెప్పచ్చు. లాస్ట్ లో హ్యాండ్ రైజ్ చేసి సార్కి డెసిషన్ అనేది ఏ ఆర్ బి అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. సో లాస్ట్ వరకు వినండి. సో సార్ని ఇన్వైట్ చేసుకుందాం మరి. సో సార్ ఇలా ఉంటే రారు కదా, మరి మీ రియాక్షన్స్ చూపించాలి. ఫాస్ట్ గా. సో 5:30 అయితే మనకి టైం లేదు. సో లెటర్స్ ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్ జీవీఎల్ రామాంజనేయులు గారు ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. నేను దిగానని షాక్ అవుతున్నావా? Okay, good evening all of you. So, all of you, good evening. How are you? బాగున్నారా? ఆ వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్, బాగుంది సార్. యా, సూపర్. ఓకే, సో సాయం సంధ్యా సమయాన క్లైమేట్ చాలా బాగుంది. ఓకే, సో అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఏం చెప్పాలి? ఈ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ లో కూర్చున్నందుకు ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను. చాలా సింపుల్. ఇదే ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ లో ఏంటని వినడానికి వచ్చినప్పుడు, సో నా వెనకమాల ఈ గుట్ట ఉందా, నా ఏది కనపడుతుందా? ఇది నేనే అనమాట. ఈ కొట్ట నాదే, ఇక్కడ నేను. సో చూసారు ఎక్కడ? యా, నేను మైసెల్ఫ్ చెప్పాలంటే జీవీఎల్ రామాంజనేయులు. సో ఈ కమ్యూనిటీకి వచ్చి 5 years కంప్లీట్ చేసుకొని 5.5 అంటే 6th year లో అడుగు పెట్టి 6 నెలలు అయిపోయినట్టే. కాలం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాలంతో పరిగెత్తాలి అంటే మన వాళ్ళు అయితే కాదు, అయినా సరే పరిగెత్తాల్సిందే కదా, అది ఆగదు. సో ఓకే, ఈ కమ్యూనిటీకి రాకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా ఉండేవాడిని. దాదాపు ఒక 110 kg వెయిట్ తోటి చాలా భారంగా, చాలా ఇబ్బందిగా ఉండేవాడిని. సో నాకు బరువు మీద పెద్దగా అవగాహన లేదు. అప్పట్లో బరువు మీద పెద్దగా అవగాహన లేదు. ఏముంది, మనం బాగానే ఉన్నాం కదా, హెల్దీగా ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నాం కదా, నడుస్తుంది కదా, తింటున్నాం, తిరుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకేం కావాలి, బిజినెస్ చేసుకుంటున్నాం, ఇదే నా మైండ్. ఏదన్నా వచ్చినప్పుడు చూసుకుంటున్నాం అనే పొజిషన్ లో ఉండేవాడిని. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఒకనొక టైంలో ఏమైందంటే, మా మేడం కూడా విపరీతమైన ఒబేసిటీకి గురవడం, 120 kgs వెళ్ళడం, నేనేమో 110 kgs వెళ్ళడం. ఇలాంటి పరిస్థితుల్లో నేను హోల్సేల్ బిజినెస్ చేసేవాడిని కోర్సు. సో ఒకనొక టైంలో ఒక బ్యాడ్ సిచ్యువేషన్, ఎంత వాళ్ళకి అయినా సరే మనల్ని మనం మించిపోతే, ఏ విషయంలో అయినా సరే మనం మించిపోతే అది మనం ఆరోగ్యానికి సంబంధించింది అయితే దెబ్బతింటాం, ఆర్థికానికి సంబంధించింది అయితే ఆర్థికంగా దెబ్బతింటాం, ఏదైనా సరే. సో అట్లాగా మాకు ఇప్పుడు ఏమైందంటే ఆరోగ్యానికి సంబంధించి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యింది. మా మేడంకి చిన్న వయసులోనే షుగర్ బోర్డర్లో రావడం, తర్వాత ఒబేసిటీ లెవెల్ విపరీతంగా ఉండడం, ఫ్యాట్ ఎక్కువగా ఉండటం, థైరాయిడ్ 200 mg టాబ్లెట్ వాడటం, దాంతోపాటు ఎక్కడికి పడిపోవడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, అర్ధరాత్రి కూడా పట్టేయడం,
హాస్పిటల్కి ఇంజక్షన్ చేయించుకోవడం ఇలాంటి రకరకాల హెల్త్ సమస్యలతోటి. సో నాకు కూడా మోకాళ్ళ నొప్పులు, విపరీతంగా బ్యాక్ పెయిన్, ఆ పొట్టంతా లాగేసేది అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి నన్ను చాలా చాలా ఇబ్బందులు చేస్తూ ఒకానొక టైంలో ఇక లాభం లేదు అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పారు డాక్టర్ గారు, మీరు బరువు తగ్గకపోతే నేనేం చేయలేను, నేను టాబ్లెట్ ఇస్తూనే ఉంటాను. సో దీనికి సిద్ధపడుతూ ఉండండి, జబ్బులు పెద్ద అవుతాయి అని చెప్పేవారు. కానీ ఆ మాట చెప్పారు, ఎలా తగ్గాలో తెలియలేదు. తెలిసిన మా కోచ్ ద్వారా కమ్యూనిటీకి పరిచయం అయ్యా ఫస్ట్ టైం. చాలా హ్యాపీ అనిపించింది. ఒక్క నెలలోనే మా మేడం 5 కేజీలు తగ్గడం నాకు ఆశ్చర్యం అనిపించి చేసింది అనమాట. సో 2020 డిసెంబర్లో ఆమె వస్తే నవంబర్లో నేను జనవరిలో వచ్చాను. ఆ 5 కేజీలు తగ్గడం చూసి నేను నా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నా. దేనికంటే కలర్స్ అనే దానికి వెళ్ళి దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టాను. అయినా ₹1 కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఈఎంఐ కట్టుకుని జాయిన్ చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. సో దిస్ ఇస్ ద బెస్ట్ రిజల్ట్. ఇక్కడ గ్రామాల్లో 5 కేజీలు ఎలా తగ్గిందని ఆశ్చర్యం. వెళ్ళాను, సూపర్ సక్సెస్. సో రామంజీ సార్, వాయిస్ కొద్దిగా లోగా ఉందంట, ఒకసారి వాయిస్ వినపడలేదా? ఎస్ సార్. మరి మీకు ఎలా ఉంది సార్? అదే అడిగాను. లోగానే ఉంది నాకు కూడా. ఓకే, అక్కడ మీరు ఆడియో అని ఉంది కదా సార్, మైక్ సింబల్ ఉంది కదా సార్. అవును అవును, పెంచాను. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే, డన్. యా, 100లో ఉంది ఇక్కడ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు చాలా 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 మేము మంచి రిజల్ట్. అంటే ఇప్పుడు యాక్చువల్గా 200 mg ట్యాబ్లెట్ని దాన్ని 25 mgకి తీసుకొని రావటం. సో నేను 30 కేజీలు వెయిట్ లాస్ అయ్యాము. ఒక 25 కేజీ వెయిట్ లాస్ అయిన తర్వాత మా జబ్బులు ఏమైనా అర్థం కాలేదు, మా రోగాలు ఏమైపోయినాయి అర్థం కాలేదు, మాకున్న సమస్యలు ఏమైనాయో అర్థం కాలేదు. అంత బాగా యాక్టివ్గా లైఫ్ లీడ్ చేస్తున్నాం అనమాట. మా కోరికలన్నీ తీర్చుకుంటున్నాం, చక్కని బట్టలు వేసుకుంటున్నాం, మంచి ఆరోగ్యం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాం, ట్రెక్ అంటున్నాం, డ్యాన్స్ అంటున్నాం, పిక్నిక్లు అంటున్నాం. యా, ఇదంతా మాకు లైఫ్ స్టైల్ చాలా బాగా నచ్చి, ఈ లైఫ్ స్టైల్ బాగా నచ్చి మేము 10 మందికి హెల్ప్ చేస్తున్నాం. సార్ ఒకసారి PPT లైఫ్ స్టైల్ చూపిస్తాం. 10 మందికి హెల్ప్ చేస్తూ ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క ఆహారం ఇస్తేనే ఆరోగ్యం ఇస్తూ, ఆరోగ్యం ఇస్తూనే ఆనందాన్ని మేము తీసుకుంటూ, సో తద్వారా మంచి లైఫ్ స్టైల్ మేము లీడ్ చేస్తూ 10 మందికి ఇస్తూ కూడా మేము హ్యాపీగా ఉన్నాం అనమాట. సో ఇదంతా రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే 100% మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైతే కొత్తగా వచ్చారో, ఎవరైతే మంచి రిజల్ట్ తీసుకోవాలనుకుంటారో మీరందరూ కూడా సుఖీభావ అనే ఒక ది బెస్ట్ ప్లాట్ఫామ్ క్లబ్ ఉందండి. ఆ క్లబ్లోకి మీరు వెళ్తే 100% మీరు కూడా మాలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టే. 100% లీడ్ చేస్తారనమాట. ఓకేనా? అందరూ రెడీ ఉన్నారా? యా, వెరీ గుడ్, సూపర్. మీకు ఉపయోగపడుతుంది, 100% ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎవరైతే కొత్తగా వచ్చారో మీరందరూ కూడా మనస వాచ కర్మేణ పాజిటివ్ థింక్తో ఇక్కడ ఉండండి. మంచి బ్రెయిన్ అంటే సానుకూల దృక్పథంతో ఇక్కడ ఉండి వింటే గనక లాస్ట్లో ఈ గంట మన జీవితాలను మార్చేస్తుంది. ఓకేనా? సో మీకు ఇప్పుడు అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. నేను మంచి లైఫ్ స్టైల్ తీసుకున్నానన్నా, మంచి ఆరోగ్యం తీసుకున్నాను అని చెప్పా కదా, కానీ నాకు బడ్జెటైజ్ చాలా అయ్యేది. ఒక పక్కన క్లబ్బు, పక్కనేమో ఇంట్లో సాయంత్రం పూట వాడుకోవాలి, డబ్బులు చాలా అవుతున్నాయి, ఎట్లా చేయాలి ఏంటి అనుకున్న టైంలో మా గురువు గారు, మా మెంటర్ అదే చెప్పారు, ఈ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో కూర్చోండి, మీకు మంచి ఉపయోగపడుతుంది అన్నారు. సో ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో ఉంటే ఏంటి, ఎస్ బడ్జెట్ అన్నారు కదా, ఓకే బడ్జెట్ అని చెప్పి నేను కూర్చున్నాను. కానీ నాకు ఒక 4-5 లాభాలు కూడా వచ్చినాయి ఇందులో. అవేంటో మీరు స్లైడ్ ద్వారా తీసుకెళ్తారు అనమాట, మీకు కూడా అర్థం అవుతుంది. ఓకేనా? యా సార్, స్లైడ్స్ ప్లీజ్. అందరు ఎఫ్రెష్ పెట్టుకున్నారు, సరదాగా ఎఫ్రెష్ పెట్టుకొని చక్కగా మనం తీసుకుంటూ మనం టాపిక్లోకి వెళ్ళాం అనుకోండి, 100% మనకి మంచి ఇది ఉంటుంది. ఎవరికైనా సరే ఒక బుక్ నోట్ పెట్టుకొని రాసుకోండి, మీకు నచ్చిన పాయింట్లు ఉంటే. ఏమైనా డౌట్స్ ఉన్నా రాసుకోండి, మళ్ళీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సార్ ఇది మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది సార్. మీరు క్లిక్ చేసుకుంటే స్లైడ్స్ మూవ్ అవుతాయి సార్. ఓకే, రైట్, ఓకే, డన్. యా,
ఇది నా లైఫ్ స్టైల్ అన్నమాట. సో నేను అనేకమైన బిజినెస్ చేస్తుండేవాడిని. అంతకుముందు నా బిఫోర్ ఇలా ఉండేది. చాలా దారుణమైన పరిస్థితి. నాకు అస్సలు తెలీదు. న్యూట్రిషన్ గురించి తెలియదు. సో ఇది నా పరిస్థితి. ఈ బిజినెస్ చేస్తూ ఉండేవాడిని. చాలా ఖర్చు ఉండేది నాకు. నెల వచ్చేసరికి చాలా డబ్బులు ఖర్చు ఉండేది. అలానే అప్పులు కూడా చాలా ఉండేవి. సో మన లైఫ్ స్టైల్ అంటే మన ఇక్కడికొచ్చిన తర్వాత సుఖీభావకి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఇలా మారిపోయిందనమాట. బిఫోర్ 2-3 రకాల బిజినెస్ చేశాను నేను. క్యాటరింగ్స్, తర్వాత ఫ్రూట్స్, జ్యూస్లు, సలాడ్లు అంటే అలాంటివన్నీ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా నాకు అసలు ఏం ఖర్చు లేవు, ఏం లేదు. అక్కడైతే 2.5 లక్షలు ఖర్చు, అంటే షాపు, రెంటు, ఇల్లు అన్ని ఖర్చులే. ఇక్కడ వచ్చేసరికి నాకు ఖర్చే లేదు. ఇక్కడ చూడండి. యా, మేము చాలా మందికి హెల్ప్ చేయడం వల్ల మా లైఫ్ మొత్తం మారిందని చెప్పాను కదా. మా మెంటర్ తోటి, కొలీగ్స్ తోటి, సైడ్ లైన్స్ తోటి, అప్ లైన్ డౌన్ లైన్స్ తోటి అందరితోటి ఎంజాయ్ చేస్తూ నా డ్రీమ్ కూడా అన్నమాట. సో ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా. ఫ్యామిలీతో ఫ్లైట్ కూడా ఎక్కాను. అలాగే నా కొలీగ్స్ తోటి బ్యాంకాక్ ది బెస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాను. మెమరబుల్ ట్రైనింగ్ అన్నమాట. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళాను. ఇలాంటివన్నీ మెమరబుల్సే. సో ముంబై 2 సార్లు ట్రైనింగ్ తీసుకున్నాం, పెద్ద ట్రైనింగ్స్. అండ్ రేపు మళ్ళీ జైపూర్ కూడా వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మంత్ జైపూర్ వెళ్ళిపోతున్నాం మా టీమ్ తోటి అండ్ అప్లైన్ మెంటర్స్ తోటి అందరితో వెళ్తున్నాం అనమాట. సో ఇట్లాంటివన్నీ మాకు హెల్ప్ అయింది. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మార్చిన, హెల్ప్ చేసిన మా కోచ్కి, నాకు ఇంత నేర్పించిన మా గురువు గారికి, మై మెంటర్ సుధీర్ సార్కి, మనందరికీ ఇక్కడ కూర్చొని వింటున్నందుకు, లేదా మనకు ఉపయోగపడుతున్న ఫుడ్ కావచ్చు, లేదంటే మా యొక్క సెల్ఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు, 100%, 200% మార్క్యూస్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఇదంతా మా గ్రాటిట్యూడ్ అన్నమాట. యా, మరి స్లైడ్లో నుంచి మనం వెళ్ళిపోదాం. ఓకే, వెళ్దామా? స్టార్ట్ చేసుకుందాం. ఒకసారి గ్రాటిట్యూడ్ తెలుపుదామా మార్క్యూస్ సార్కి? లేదంటే క్లాప్స్ ఇస్తామా? లవ్ సింబల్ ఇద్దామా? లవ్ సింబల్, క్లాప్స్ ఇవ్వండి. ఒకసారి మంచి రిజల్ట్ తీసుకున్నామంటే అంత సామాన్యమైన విషయం కాదు. చాలా మంది బయట చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి రూట్ దొరకలేదు అంతే. యా, అసలు ఏంటి మన హిస్టరీ? మన కంపెనీ యొక్క హిస్టరీ ఏంటంటే, మార్క్యూస్ గారు ఫౌండర్ అన్నమాట. ఈయన 1980లో 23 సంవత్సరాల వయసులోనే ఆయన ఈ ప్రొడక్ట్ ని స్టార్ట్ చేశారు. ఎంత గ్రేట్ థింక్ అసలు. ఇప్పుడు 23 సంవత్సరాల వయసు కాదు, 30-35 వచ్చినా కానీ బాధ్యత లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు చాలా మంది. ఆయన 23 సంవత్సరాల వయసులోనే బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు ఒక పెద్ద ప్రొడక్ట్. 23 సంవత్సరాల వయసులో చేయడం అంటే ఎంత నాలెడ్జ్, ఎంత ముందు ప్రణాళిక ఉంది ఆయనకి. సరే, దానికి కూడా ఒక చిన్న ట్రాజడీ స్టోరీ ఒకటి ఉంది. ఏం లేదండి, ఇక్కడ వాళ్ళ అమ్మగారు జోయాన్ అయితే ఆమె ఒక మోడలింగ్ గా ఉండేవాళ్ళు. ఆ మోడల్ ఏంటంటే సన్నగా నాజుక్గా ఉండాలి ఎప్పుడు కూడా. కానీ ఒబేసిటీకి వెళ్ళిపోతారు అనమాట. ఒక టైంలో, ఒక దశలో ఒబేసిటీకి గురవుతారు. సో మరి ఆ రంగంలోకి వెళ్ళాలంటే, ఆ రంగంలో నిలబడాలి అన్నా కానీ సన్నగా నాజుగ్గా ఉండాలి. అయితే ఏమైందంటే, ఒకరోజు అప్పట్లో వాడే మందుల వల్ల కావచ్చు, సంథింగ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు, ఆమె మరణించారనమాట. మార్క్యూస్ గారు ఇంకా చిన్న వయసులోనే. అది జరిగిన తర్వాత మార్క్యూస్ గారికి ఒకటే అనుకున్నారు, ఎట్లయినా సరే నాకు నా అమ్మమ్మ ఉంది, కానీ ఇక్కడ చూస్తేనేమో అమ్మ చనిపోయింది. ఎందువల్ల చనిపోయింది? ఓన్లీ అక్కడ ఉన్నటువంటి మెడిసిన్ వల్ల, వాడటం వల్ల సన్నగా తయారవుతారని చెప్పడం వల్ల. కానీ ఈయనేమనుకున్నాడంటే, నా ఇంట్లో జరిగిన విషాదం ఈ భూమి మీద ఏ ఇంట్లో కూడా జరగకూడదు. సహజ సిద్ధంగా, న్యాచురల్ గా మంచి పోషకాహారం ఏదైతే దొరుకుతుందో దాని ద్వారానే మనం తగ్గించగలగాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఆయన 1980లో ఆయన 23 ఏట లాస్ ఏంజలస్ కారు డిక్కీలో స్టార్ట్ చేశారు ఈ హెర్బలైట్ ప్రొడక్ట్స్. ఓకేనా? యా. సో తర్వాత ఏమైంది చూద్దాం. యా, అవర్ విజన్, అసలు మన దృక్పథం ఏంటి, మన మిషన్ ఏంటి, మన ఉద్దేశం ఏంటి అంటే, అవర్ విజన్ ఏంటంటే చేంజింగ్ పీపుల్ లైఫ్, అంటే ప్రజల యొక్క జీవితాన్ని మార్చే ఉద్దేశం అనమాట. మిషన్ ఏంటంటే చేంజింగ్ పీపుల్స్ లైఫ్, వాళ్ళ యొక్క జీవితాలని మారుస్తూనే వాళ్ళకి వ్యాపారం చేసుకునే విధంగా బెస్ట్ బిజినెస్ అనే ఒక అవకాశం,
వ్యాపార అవకాశం ఇవ్వచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ అని, డైరెక్ట్ సెల్లింగ్ అంటే 1-to-1 బిజినెస్ అన్నమాట. న్యూట్రిషన్ ద్వారా అంటే పోషకాహారం ద్వారా ప్రతి ఇంటిలోకి మన యొక్క హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ ఇవ్వాలి, దీని ద్వారా ఆరోగ్యం రావాలి, తద్వారా ఏంటంటే వాళ్ళకి ఆదాయం కూడా రావాలనేది ప్రపంచవ్యాప్తంగా ఇలానే జరగాలి అని చెప్పి ఆయన ఉద్దేశం అన్నమాట. అంతేకాదు ఎథిక్స్, మన యొక్క విలువలు ఏంటంటే we do the right, honest and ethical thing, we take the high road. అంటే రహదారి వేశారు ఆయన ఆ రోజే 46 సంవత్సరాలు వెనకమాల. ఆ రోజు ఫ్యూచర్ ని ఉద్దేశించేసి 2000 అంటే ఒక 1000 సంవత్సరాలు అసలు ఏంటి ఈ ఫుడ్ మానవ దేహానికి కావాల్సింది ఏందనే ఒక పెద్ద ఎథిక్స్ విలువలతో రహదారి వేసేసారు ఆయన. ఇంకా మనం వేయటానికి ఏం లేదు, ఆయన ఆల్రెడీ అప్పుడే వేసారు. సో మరి ఏంటి హెర్బల్ లైఫ్ టుడే? ఈ బిజినెస్ 46 సంవత్సరాల క్రితం లాస్ ఏంజల్స్ స్టార్ట్ అయితే 95 దేశాలు ఉందండి. 95 దేశాల్లో 80 మిలియన్ల కస్టమర్స్ కలిగి ఉన్నారు, ప్లస్ కస్టమర్లే. అంతేకాదు మోర్ దాన్ 4.5 మిలియన్ అసోసియేట్లు కూడా ఉన్నారు, 45 లక్షల మంది. సో రికార్డ్ రిటైల్ ఏంటంటే $7.8 బిలియన్ 2016లో. కానీ ఇప్పుడు ఇంకా మోర్ ఉందన్నమాట. ఎన్విరాన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ కంపెనీ అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఒక రెస్పాన్సిబుల్ బాధ్యత కలిగినటువంటి సంస్థ మంది. ఇది ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ అఫీషియల్ లైవ్ లో ఉందన్నమాట. యా నెక్స్ట్ హెర్బల్ లైఫ్ మనకి 30 సంవత్సరాల నుంచి HFF అంటే హెర్బల్ లైఫ్ ఫౌండెడ్ ఇన్ 1980లో ఫౌండ్ అయితే 95 కంట్రీల్లో ఉంటే 5.1 బిలియన్ రిపోర్టెడ్ నెట్ సేల్ లో 2023లో ఉందండి. అయితే వన్ యాక్టివ్ లైఫ్ న్యూట్రిషన్ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్. మీరు ఇప్పుడు ఏ గూగుల్ని అడగండి, లేదంటే చాట్ జీపీటీ అడగండి, ఎన్ని అడగండి, నెంబర్ 1 న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి, హెర్బల్ లైఫ్ చూపిస్తుంది. 1,21,000 మంది పిల్లలకి ప్రతి రోజు కూడా ఫ్యామిలీ ఫౌండేషన్ అంటే కాసా హెర్బల్ లైఫ్ అని సహాయం చేస్తుంది. అది ఫుడ్ విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, లేదంటే వాళ్ళు గూడు విషయం కావచ్చు, ఇలాగ అనేక రకాల కార్యక్రమాలు 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా వాళ్ళకి సహాయం చేస్తుంది అనమాట. అంతేకాదు అసలు మన ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ అయింది. 1999లో ఇండియాలో స్టార్ట్ అయింది. 900 యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయండి ఇండియా మొత్తం మీద. అంటే మన ప్రోడక్ట్ తీసుకొని చేసుకునేది, వాడుకునేగలిగేది, బిజినెస్ చేసుకునేదానికి 900 యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి. అంతేకాదు 5.4 lakh అసోసియేట్స్ ఇండియాలో, అంటే 55 లక్షల మంది ఇప్పటికి. అంతే కదా, 5.4 lakh అసోసియేట్ 5,40,000 మంది అసోసియేట్స్ ఇప్పటి వరకు ఇండియాలో ఉన్నారు. స్టేట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ లో జియోన్ వ్యాలీ ప్లాంట్స్ లో, బద్దీలో జరుగుతుంది. ఓకేనా? ఎస్. అయితే హెర్బల్ లైఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉందని చెప్పాం కదా. ఇక్కడ కొన్ని మచ్చుకు చాలా ఉన్నాయి, అన్ని చదవలేం కాబట్టి ఇక్కడ ఉంది చూడండి. అర్జెంటీనా, అర్మేనియా, అరూబా, ఘనా, మెక్సికో, మ్యాగోనియా, మంగోలియా, ట్రినిడాడ్ టొబాగో, ఉరుగ్వే, ఇట్లా జాంబియా, అన్ని సౌత్ ఆఫ్రికా కంట్రీస్ లో కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, అమెరికా ఖండాల్లో అన్ని చోట్ల జరుగుతుంది అనమాట. అయితే ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడుండి అక్కడ ఆ కంట్రీలో ఐడి వేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. అందువల్ల 90 దేశాలు చూపిస్తుంది. ఓకే, యా. తర్వాత హెర్బల్ లైఫ్ లిస్టెడ్ NYSE అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో 2004లోనే లిస్ట్ అయిన కంపెనీ అండి. అంటే 2026, దాదాపుగా 22 సంవత్సరాల క్రితమే లిస్టెడ్ అయింది. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక పెద్ద కంపెనీ ఎలా ఉందో సిబి రూల్స్ ప్రకారం ఇప్పుడు ఎలా అయితే లిస్ట్ అవుతున్నాయో అలాగే మన కంపెనీ అప్పట్లోనే లిస్ట్ అయింది అనమాట. అంటే ఎంత నామ్స్ ఉంటే అది లిస్ట్ అవుతుందో ఆలోచించేయండి. అంతేకాదు HNF ఫౌండేషన్, ఇందాక చెప్పాను కదా HFF, ఇది HNF అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫౌండేషన్. వీ సపోర్ట్ 168 సంస్థలకి, అంటే ఆర్గనైజేషన్స్ ఇన్ 58 కంట్రీస్, 55 దేశాల్లో అరౌండ్ ద గ్లోబల్, అంటే ప్రపంచవ్యాప్తంగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాదు మరి CEO ఒక రథసారథి ఉండాలి కదా. ఏంటి ఆ రథసారథి? ప్రెసెంట్ CEO స్టీఫెన్ గ్రాడ్జియాని. ఈయన ఇప్పుడు ఎవరైతే నేనేమంటున్నానంటే, నేను స్టార్టింగ్ లో ప్రొడక్ట్ వాడుకోవడానికి వచ్చానో అలానే సార్ కూడా ప్రొడక్ట్ వాడుకోవడానికి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఆయన ఫౌండర్ సర్కిల్ అక్కడి నుంచి ఒక CEO అయ్యారంటే
అంత పెద్ద బాధ్యత నెత్తినెత్తుకున్నారంటే ఎంత గొప్ప విషయం. అంటే సామాన్యుడు కూడా ఇక్కడ సంస్థ CEO అయిపోవచ్చు అనమాట. ఓకేనా? సో ది గ్రేట్ ఆయన ప్రెసిడెంట్ చేశారు, ఇప్పుడు CEO గా ఉన్నారు. ప్రెసిడెంట్ తర్వాత రిచర్డ్ H. కార్మన్. ఈయన ఏంటి అంటే 17th సర్జన్ జనరల్. అంటే 2002-2006 మధ్యలో సర్జన్ జనరల్ అంటే ఇక డాక్టర్లు అందరికంటే హెడ్డే. ఆయన పాస్ చేస్తే ఏదైనా సరే పాస్ అయిపోతుంది అనమాట. అలాంటిది అమెరికా మొత్తం మీద ఆయన మన హెర్బల్ లైఫ్ కు వన్ ఆఫ్ ద ఒక బోర్డ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. మరి ఎంత గొప్ప సేవా దృక్పథం ఉండకపోతే ఒక దేశానికి సేవ చేసిన వ్యక్తి మళ్ళీ ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారంటే గ్రేట్ కదా. అది కదా మనకు కావాల్సింది. యా రైట్. నెక్స్ట్ అయితే ఇంకొకటి, మన హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ తయారు చేసేది ఎవరంటే మెడికల్ అండ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ ఉన్నారండి ఇందులో మెడికల్ కి సంబంధించి సైన్స్ పరంగా సంబంధించి అడ్వైజర్స్. ఉదాహరణకి మీకు చెప్పాలంటే క్రెంట్ బ్రాడ్లీ, ఆయన MD MBA. అయితే డేవిడ్ హీబర్, ఆయన MD PhD, ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్. ఆయన అమెరికా మొత్తంలో గల పెద్ద డాక్టర్ ఆయన. సో లూయిజీ గ్రాంటన్, ఈయన కూడా MD. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ సైన్స్ కి సంబంధించి లూయిస్ ఇగ్నారో, ఈయన ఒక నోబెల్ ప్రైజ్ లారెట్ అనమాట. నోబెల్ ప్రైజ్ లారెట్. ఆయనకి నైట్ వర్క్స్ అని ఒక ప్రొడక్ట్ ఉంటుంది, అది దానికి సంబంధించి పరిశోధన చేయడం వల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ లారెట్ వచ్చింది. మరి అంత పెద్దవాళ్ళు కూడా మన బోర్డులో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ది గ్రేట్ కదా, గ్రేట్ కదా. ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. యా. అంతేకాదు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం మరియు ఆహార నిపుణులు మన హెర్బల్ లైఫ్ లో కొనసాగుతున్నారు. వీళ్ళందరినీ కూడా అడ్వైజరీ బోర్డులో ఉన్నారనమాట. సో ఏదో ఒక దేశానికి సంబంధించి ఒక దేశానికి సంబంధించి అంటే ఏ దేశాల్లో వాళ్ళ నిపుణులు వాళ్ళని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా డైటెటిక్ అంటే మన ఆహారం. ఇప్పుడు మన దేశంలో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఆహార పద్ధతులు ఉంటాయి, కానీ ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. సో అట్లానే ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికి ఉంటుంది. అట్లాగే మన ఇండియా నుంచి ఇప్పుడు శ్రేయసి మల్హోత్రా ఆమె తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఏం కావాలి, ఈ వాతావరణం తగ్గట్టు ఎలా ఉండాలి అనేది డైటరీ అడ్వైజరీ బోర్డు అనేదాన్ని పెట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు అనమాట. ఎస్. అంతేకాదు హెర్బల్ లైఫ్ ఇండియా అపాయింట్స్ డాక్టర్ పరాగ్ సింగర్, గ్లోబల్ న్యూట్రిషన్ అడ్వైజరీ బోర్డులో ఆయన ఉన్నారు. ఈయన ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనమాట. సో ఈయన ప్రతి ఒక్క విషయం ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ ఉన్నది అన్ని ఆయన డిగ్రీలే. చూడండి, పరాగ్ సింగర్ గారు FRCA రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిక్స్ లండన్ లో 2004లో చేశారు. ఎంపీల్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ క్యాస్లే 2002లో అయింది. రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ లండన్ 95లో అయింది. అండ్ జివాజీ యూనివర్సిటీ 90లో అయితే 1986లో జివాజీ యూనివర్సిటీ. ఇట్లాగా ఆయన PG. అసలు ఎంత పెద్ద చదువు చదివారు. ఇట్లాంటి వ్యక్తులందరూ మన బోర్డులో ఉన్నారంటే అంత మన యొక్క గ్రేట్ కదా. ఎస్, మన చరిత్ర ప్రౌడ్ అన్నమాట. అంతేకాదు మనం తాగే ఎఫ్రెష్ కావచ్చు, షేక్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సరే మీరు సప్లిమెంట్స్ కావచ్చు, అన్ని కూడా సీడ్ టు ఫీడ్ అంటే పండించే పంట దగ్గర నుంచి దాన్ని గ్రేడింగ్ చేసి మళ్ళా ల్యాబ్ పంపించి అక్కడ గ్రేడ్ చేసి మన నోట్లోకి వచ్చేంత వరకు కూడా. ఉదాహరణకి ఇప్పుడు హెర్బల్ లైఫ్ ఫార్ములా 1 షేక్, ఫార్ములా 1 షేక్ 380 సార్లు టెస్ట్ చేశారు. అదే ఫార్ములా 2 మల్టీవిటమిన్ 470 సార్లు టెస్ట్ చేశారు. హెర్బల్ లైఫ్ టీ కాన్సంట్రేట్ 120 సార్లు టెస్ట్ చేశారు. సో ఇట్లాగా సీడ్ టు ఫీడ్ టెస్ట్ చేసి మనకు అందించబడుతుంది అనమాట. మరి దీని బ్యాక్గ్రౌండ్ ఏముందండి? దీని బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది. ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ లో సీడ్ టు ఫీడ్ టెక్నాలజీలో $250 మిలియన్ ఇన్వెస్ట్ చేసి ఒక పెద్ద వరల్డ్ వైడ్ 7 ల్యాబొరేటరీని స్థాపించారు మన హెర్బల్ లైఫ్. అంతేకాకుండా PhD డాక్టర్స్ ని 300 ఎంప్లాయీస్, సైన్స్ డిగ్రీ ఉన్న ఎంప్లాయీస్ ని పెట్టుకున్నారు. సో అట్లా కాదు, ఇంకా 14 స్టెప్పులు, 1 2 3 4 14 స్టెప్పుల ద్వారా ప్రొడక్ట్ ని తయారు చేస్తారు. అర్థమైందా? సరే, మరి ఎలా హెర్బల్ లైఫ్ కోచెస్ మేక్ దట్ డిఫరెన్స్? అసలు కోచెస్ ఎందుకు ఈ హెర్బల్ లైఫ్ కి చాలా చాలా ఇంపార్టెంట్? ఈ కోచ్లు తీసేసి ఎక్కడో డబ్బాల్లో చిల్లర కొట్టులోనో లేకపోతే ఇంకో చోట అమ్మొచ్చు కదా. నో,
ఎవరైతే కోచ్ గైడెన్స్ ప్రొడక్ట్ యూజ్ చేస్తారో వాళ్ళకి నెంబర్ వన్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఆయన కూడా గైడ్, ఒక కోచే కాబట్టి ఆయన ముందు కస్టమర్ అయ్యాడు, తర్వాత కోచ్ అయ్యాడు. ఇలాగ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఒకళ్ళు కోచ్ ఉంటేనే దీనికి రిజల్ట్ వస్తుంది. అందుకనే ఇక్కడ కోచ్ అన్నమాట. సరే ఏమవుద్ది? హెల్పింగ్ కస్టమర్ సెట్ గోల్స్. కస్టమర్ కి గోల్ ఇచ్చి సెట్ చేస్తారు కోచ్. పర్సనల్ హెర్బల్ ప్లాన్స్ ఉంటాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తారు. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఎలా వాడాలో చెప్తారు, దానిలో ఏమున్నాయో చెప్తారు. వెల్నెస్ కోచ్ అవసరం ఏంటో చెప్తారు. సపోర్టివ్ కమ్యూనిటీ ఏ విధంగా చేస్తే అవుతుందో చెప్తారు. వారం వారం మిమ్మల్ని ఎలా చేసుకోవాలో మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఎలా డూప్లికేట్ అవ్వాలో హెల్ప్ చేస్తారు. హెల్దీ యాక్టివ్ స్టైల్ మన లైఫ్ లో భాగం అయిపోవాలి అనేది ఎలాగో నేర్పిస్తారు అనమాట. సో మీలు ప్లాన్స్, స్నాక్ ఐడియాస్, కమ్యూనిటీ సపోర్టు, ఇట్లా లైక్ మైండ్ పీపుల్ మొత్తం కూడా ఒక చాట చేరతారండి. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. పీపుల్ ఆన్లైన్, ఆఫ్లైన్. మీరు ఆన్లైన్ లో ఉండొచ్చు, ఆఫ్లైన్ లో ఉండి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, యా, అర్థమవుతుందా? మీరు అందరూ ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటే ఒకసారి థమ్స్ అప్ సింబల్ ఇస్తారా? యా, వెరీ గుడ్. సో హెర్బలైఫ్ మెంబర్ ఆఫ్ ఐడిఎస్సి అంటే ఏంటంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. అంటే మన అసోసియేషన్ ఒకటి ఉంది, వరల్డ్ ఫెడరేషన్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా మన కంపెనీ ఆల్రెడీ మెంబర్ గా కొనసాగుతూ ఉంది. సో ఇందులో ఉంటేనే ఇక్కడ అమ్మగలగాలి, అందులో ఉంటేనే అక్కడ అమ్మగలగాలి, ఇలా అన్నమాట. సరే, మరి ఎవరున్నారండి మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అంటే? దిస్ ఈస్ ద స్పోర్ట్ నెంబర్ 1 పర్సన్సే మన ఇండియాలో ఉన్నారు. సో మన ప్రొడక్ట్ యూజ్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. ఎవరు? ఇక్కడ ఉన్నారు చూసారా? మోనికా బాత్రా, స్మృతి మందాన, లక్ష్య సేను. సో ఇలాంటి ప్రముఖ, పాలక్ కోహ్లీ, చాలా 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 చాలా, విరాట్ కోహ్లీ అండ్ క్రిస్టియానో రొనాల్డో, వీళ్ళందరూ కూడా అంబాసిడర్సే. అంబాసిడర్ అంటే వాళ్ళు వాడుతూ 10 మందికి చెప్పేవాళ్ళే అంబాసిడర్స్. మనలాగా మనం వాడుతూ 10 మందికి చెప్పారు, ఇట్లా అనమాట. సో అంతేకాకుండా హెర్బల్ స్పాన్సర్డ్ ఈవెంట్స్ కూడా. ఇది నిన్న మా ఫ్రెండ్ అంటున్నాడు, అరే మీ హెర్బల్ లైఫ్ క్రికెట్ కూడా వస్తుందిరా, మీ బోర్డు చూసానరా అంటున్నాడు. యా, అవును, క్రికెట్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. అంటే వాళ్ళే స్పాన్సర్షిప్ చేస్తున్నారు. ఐపీఎల్ చేసింది, ఆ తర్వాత స్పెషల్ ఒలింపిక్స్ చేసింది, తర్వాత లేడీస్ ఇంటర్నేషనల్ లో ఇది చేసింది, తర్వాత ఒలింపిక్స్ లో ఉంది, టాటా WPL లో కూడా ఉంది, తర్వాత వరల్డ్ వైడ్ వర్కౌట్స్ లో ఉంది. అసలు మారథాన్స్ ఏంటి, సైక్లింగ్ ఏంటి, అసలు అందులో కాకుండా అన్నిట్లో ఉంటుందండి. క్రికెట్ లో ఒకటి కాకుండా ప్రతి దానిలో ఉంటుంది. ఓకే, సో అంత ది బెస్ట్ స్పోర్ట్స్ అన్నమాట. స్పాన్సర్ చేయటం కాదు, టోటల్ గా ఒక జట్టును కూడా మనం చేసింది స్పాన్సర్షిప్. ఒక జట్టును స్పాన్సర్ చేయటం, 71 అథ్లెట్స్ ని ప్రపంచవ్యాప్తంగా చేసింది. ఉదాహరణకి ఇక్కడ క్రిస్టియానో రొనాల్డో కావచ్చు, ఫార్ములా 1 ఇట్లా రేస్ లో వాళ్ళని కూడా చేసింది. ఇక్కడ 52 స్పాన్సర్ టీమ్స్ ని కూడా సపోర్ట్ చేసింది. 45 ఈవెంట్స్ కూడా కలెక్ట్ చేసింది. ఇలాంటి గొప్ప గొప్ప పనులన్నీ మన హెర్బల్ లైఫ్ నుంచి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్, గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట. గోల్డ్ స్టాండర్డ్ బెనిఫిట్స్ అంటారు. గోల్డ్ స్టాండర్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి అసలు గోల్డ్ స్టాండర్డ్ బెనిఫిట్స్ అంటే? ఇక్కడ చూసారా, ఎవరైతే కోచ్ గైడెన్స్ లో ప్రొడక్ట్ మీరు వాడతారో, అయినా సరే రాకపోతే మీకు ఒక నెలలో మళ్ళా డబ్బులు వాపస్ ఇచ్చేస్తారు. ఇదే గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట. ఇది గోల్డ్ స్టాండర్డ్ అంటారు. సో ఇంత దమ్మున్న కంపెనీ ఇంకెక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? మేము డబ్బులు వెనక్కి ఇస్తాం మీకు రిజల్ట్ రాకపోతే అనే ఒక కంపెనీ ఎక్కడుందో చూపించండి. యా, దిస్ ఇస్ ద గ్రేట్ అన్నమాట. యా, ఇప్పుడు ఆప్షన్ ఏ, న్యూట్రిషన్ ఫర్ బెటర్ ప్రైస్. ఎవరైతే ఆప్షన్ ఏ తీసుకొని నేను డిస్కౌంట్ లో వాడుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఏ ఆప్షన్ ఓకే.
సో దీనివల్ల ఏంటి వస్తుంది అంటే 35% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎలా అంటే బ్రోంజ్ లెవెల్ స్టార్టింగ్ లో మీరు ఏ ఫ్రెష్ కొనుక్కున్నా ఒక 13 to 15%, అండ్ సిల్వర్ లెవెల్ అంటే ఒక 21 to 25 అంటే ఇలా వస్తుంది. అంటే మీరు 100 వాల్యూమ్స్ పెట్టుకుంటే చక్కగా డిస్కౌంట్ వస్తుంది. గోల్డ్ లెవెల్ అంటే ఒక 35% డిస్కౌంట్ వస్తుంది, అంటే 30 to 35. అయితే అప్ టు 35 రావాలి అంటే మీరు 500 వాల్యూమ్స్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు గోల్డ్ లెవెల్లో మీరు ఎంటర్ అవుతారు అనమాట. ఇది ప్రిఫర్డ్ కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్ మాత్రమే. సో అసలైంది ఇక్కడ ఉంది అనమాట. ఆప్షన్ బి, వెల్నెస్ కోచ్. అవర్ మిషన్ ఏంటి? చేంజింగ్ పీపుల్ లైఫ్స్. వీ మేక్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్. ఏంటి? ఈ ప్రపంచాన్ని నేను ఆరోగ్యంగా ఆనందంగా తయారు చేస్తాను. తయారు చేయాలి అంటే యూఆర్ ఏ బికమ్ కోచ్, వెల్నెస్ కోచ్ అవ్వాలి. మీరు వెల్నెస్ కోచ్ అయితే మీకు ఇది అవకాశం ఉంది. ఆప్షన్ బి. మరి ఏం చేయాలి సార్ దీనికంటే చాలా 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 సింపుల్. అసలు చేయడానికంటే ముందుగా ఏముందో చూద్దాం. ఈ రోజుల్లో పూర్ న్యూట్రిషన్, పోషకాహార లోపం వల్ల కొన్ని వందల కోట్ల మంది ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉంటే ఈ రోజు ఆల్మోస్ట్ ఆఫ్ అండ్ ఆఫ్ ఒబేసిటీ కావచ్చు, ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ రెండింటికి గురవుతున్నారు. తలసరి రోగాల బారిన పడేవాళ్ళు రోజుకి కొన్ని లక్షల్లో ఉన్నారు. సో ఇది పూర్ న్యూట్రిషన్ వల్ల, పోషకాహార లోపం వల్ల, లైఫ్ స్టైల్ వల్ల. సరే ఇంకేంటి? కొన్ని దేశాల్లో ఏజింగ్ పాపులేషన్, ఆ దేశాల్లో వాళ్ళ యొక్క ఏజ్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది. ఆ పెరిగిపోవటం వల్ల కూడా అవకాశాలు లేకుండా పోతున్నాయి బయట. తర్వాత అండర్ ఎంప్లాయ్మెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చదువుకుంటున్నాం, ప్రతి సంవత్సరం విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటున్నారు ఇండియాలో నుంచి. కానీ వీళ్ళకి జాబులు అనేవి ఎత్తుక్కోవాలి అంటే, వాళ్ళకి ఇవ్వాలి అంటే చాలా ఘోరంగా ఉంది. బీటెక్ చదివి, ఎంటెక్ చదివి, పెద్ద ఉద్యోగాలకి వస్తాయని ఆశపడి చదివి వీళ్ళు జొమాటో, స్విగ్గీ రోజుకి 500-1000 రూపాయలు వేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు. సో ఇవన్నీ అవకాశాలండి. ఆపర్చునిటీ, అవకాశం అనేది గ్లోబల్ మెగా ట్రెండ్స్ అంటారు వీటిని. ఈ మెగా ట్రెండ్సే మనకి అవకాశం ఎలా కనిపిస్తుందో చెప్తున్నాను అనమాట. మరి ఏంటి అవకాశం ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1946 నుంచి 64, ఒక 20 సంవత్సరాల పాటు బేబీ బార్న్స్ అంటారు, అంటే బేబీస్ బార్న్ బిట్వీన్. ఈ బాగా జనాభా భూమి పుట్ట పగిలిపోయింది, జనాభా పెరిగిపోయింది అప్పట్లో. అక్కడి నుంచి 60-70లో వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ అని, లేదా బేబీ ఫుడ్ డైపర్స్ అని, 70లో వచ్చేసరికి వాళ్ళకి స్కూల్కి కావాల్సిన, కాలేజీలకు కావాల్సిన వాళ్ళ బొమ్మలు కావచ్చు, లేదంటే పుస్తకాలు కావచ్చు, ఇలాంటి. తర్వాత 70-80 మళ్ళీ వీళ్ళందరికి కావాల్సినటువంటి, వాళ్ళు యుక్త వయసుకు వచ్చేస్తారు కదా, అక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెరగటం. ఆ తర్వాత 90లో ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ అవ్వటం, 2000లో కంప్యూటర్ స్టార్ట్ అవుతాం. ఈ రోజు 26 సంవత్సరాలు, 2000 నుంచి 20, ఈ 26 సంవత్సరాలే ప్రపంచం మొత్తం ఒక మెగా ట్రెండ్ తిరిగిపోతుంది. అసలు ఈ ఏఐ టెక్నాలజీ వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు ఎగిరిపోయే పరిస్థితి ఈ రోజు రోజుకి దినగండం 100 ఏళ్ళ ఆయుసులో బతుకుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఇట్లాంటి వాళ్ళందరికి కూడా మనది వెల్నెస్ బూమ్ అంటారు. దీనికి ఒక ఆయన చెప్పాడు, పాల్ జాన్ పిల్జర్ అని చెప్పి ఒక ఆయన ఏమంటున్నారంటే, ఆయన చెప్పినవన్నీ కూడా ఆయన కొన్ని చెప్పారు, ఆయన నిజాలు జరిగినాయి. కానీ ఇప్పుడు 2000 నుంచి 2001 వరకు వెల్నెస్ బూమ్ నడుచుద్దంట. ఎందుకు అంటే ఆరోగ్యం లేదు, మంచి ఆహారం లేదు, జాబ్ లేదు. ఈ మూడు కూడా వీటి ద్వారా మనకి సమకూర్చే ఈ వెల్నెస్ ఇండస్ట్రీ కావచ్చు, వెల్నెస్ అంటే జుంబా కావచ్చు, ఇంకోటి కావచ్చు. భగవంతుడి దయ వల్ల మనకేంటంటే ఇక్కడ అన్నీ ఉన్నాయండి. మన దానిలో ఆహారం ఉంది, లైఫ్ స్టైల్ నేర్పించేది ఉంది, క్లబ్ ఉంది. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో దీన్ని ఉపయోగించుకొని మీరు 100 సంవత్సరాలు ఈ భూమి నడుచుద్దని చెప్పారనమాట. సరే, భూమి బాగుంది, అంతా బాగుంది సార్, ఏంటి అసలు దీని సంగతి అంటే, నేను చెప్తాను చూడండి. చాలా సింపుల్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు దీన్ని. ఏంటి డైరెక్ట్ ఇండస్ట్రీ? అసలు సాధారణ చిల్లర కొట్లు, లేదంటే రోడ్డు మీద వ్యాపారాలు, సాధారణ వ్యాపారాలకి మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి ఏంటి తేడా అంటే, వాటిలోనేమో ఉదాహరణకి మీరు ఒక ఈజీగా అర్థం అవ్వాలంటే, ఒక థమ్స్అప్ ఏదో తీసుకోండి, అదే ₹1 పెడితే ఫ్యాక్టరీలో వాడు ఏమంటాడంటే, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర రూపాయి అయితే ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కావచ్చు, నేషనల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కావచ్చు, C&F ఏజెంట్, సూపర్ స్టాకిస్టులు, హోల్సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు, కన్జ్యూమర్ నోట్లోకి వచ్చేసరికి
దాదాపుగా 20 రూపాయలు పడుతుంది. అంటే 20 చేతులు మారితే 10 చేతులు మారితే 10 రోళ్ళు అవి లాభాలు వేసుకుని కానీ ఇవ్వరు. దానికి తగ్గట్టు ఏంటి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి దానికి ట్రెడిషనల్ మోడ్ అంటే సంప్రదాయ పద్ధతుల్లో అడ్వర్టైజింగ్ కాస్ట్లు కావచ్చు, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్, రూములు, ఖర్చులు, కుర్రోళ్ళు, జీతాలు, లెక్కలు, ఇలాంటివన్నీ ఉంటాయండి. కానీ 21st సెంచరీ మోడల్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లేదు, మన కాస్ట్ పడదు, నో ఆఫీసులు లేవు, ఎస్టాబ్లిష్మెంట్ లేవు, తర్వాత మెయింటెనెన్స్ లేదు, సపరేట్ అకౌంటింగ్ లేదు, తలకాయని ప్లస్ లేనే లేవు. డైరెక్ట్గా ఎవరైనా ఉంటారంటే ఎవరైతే మీరు ఇప్పుడు వాడుతున్నారు ప్రొడక్ట్, మీరు తర్వాత మీకు ఇచ్చిన ఆయన డిస్ట్రిబ్యూటరు, ఆ పైన కంపెనీ, అంటే మీరు మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మీరు వాడుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇచ్చిన ఆయన ఉన్నారు డిస్ట్రిబ్యూటర్, ఇక్కడ కంపెనీ ఉంది. సో ఇక్కడ కంపెనీ నుంచి మీకే డైరెక్ట్గా, ఇది డైరెక్ట్ సెల్లింగ్. సో ఇదే డైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు వస్తే అసోసియేట్గా డైరెక్ట్ మీరు అయిపోతారు. అర్థమైందా? ఇట్లా అనమాట. సో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ అంటారనమాట. ఓకేనా? సో దీనిలో ఏ తలకాయ నిప్పులు ఇవ్వండి, రిటైల్ రివల్యూషన్, ఇంటెలెక్చువల్ డిస్ట్రిబ్యూషన్, ఫిజికల్ అంటారు. అంటే రిటైల్గా మనం అమ్ముకుంటే మనకి డైరెక్ట్గా వచ్చే ఇన్కమ్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద 21st సెంచరీ మోడల్ అంటారు. ఓకేనా? రైట్ సార్. అసలు ఏంటి సార్ మరి బి ఆప్షన్లో మీరు తీసుకొని మేము పెట్టుకుంటే మేము ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటే ఎంతలో డిస్కౌంట్ ఇస్తారు చూద్దాం. అసోసియేట్గా మీరు డైరెక్ట్గా సైన్అప్ చేస్తే, అంటే బి ఆప్షన్ అసోసియేట్గా సైన్అప్ చేస్తే మీరు ఒక ఎఫ్రెష్ డబ్బా కన్నా 25% ఇచ్చేస్తారు కంపెనీ. 100 వాల్యూమ్స్ 25%, ఒక ఎఫ్రెష్ డబ్బా కన్నా 25% ఇస్తుంది. అదే కనుక 35లోకి వెళ్ళాలంటే 500 వాల్యూమ్స్ 2 నెలల్లో చేసుకుంటే 35కి వెళ్తారు. అదే కనుక 3 నెలల్లో 350 చేస్తే 42కి వెళ్తారు. లేదు సార్ ఇదంతా నా వల్ల కాదు, 42% కొడితే లాభాలు వచ్చి పడాలంటే 42%లో మీరు పెట్టుకుంటే, మీరు 1000 వాల్యూమ్స్ పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా డైరెక్ట్గా 50 దగ్గరికి వెళ్ళిపోతారు. నేనైతే ఇలానే చేసుకున్నాను. నాకు అసలు సరిపోదు, నాకు ఎందుకంటే ఇంట్లో వాడుకోవాలి అంటూ ఫ్యామిలీ వాడుకోవాలి, అందుకని 42% డైరెక్ట్ లీడ్ తీసుకున్నాను. అలాగే 50% అంటే 4000 వాల్యూమ్స్ కావాలి 12 నెలలు అవసరంలా. 42% మీరు వెళ్ళిపోతే 50 కంటే ఈజీగా వెళ్ళిపోతారు. సో దిస్ ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ బి ఆప్షన్ అసోసియేట్ అయితే. తర్వాత అంతేకాకుండా హౌ యూ కెన్ ఎర్న్ ఇన్కమ్, మీరు ఇంకా అదనపు ఆదాయాన్ని ఎలా ఎర్న్ చేసుకోవాలంటే ఈ ప్రొడక్ట్స్, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేల్ చేయటం వల్ల, 10 మందికి సర్వ్ చేయటం వల్ల, 10 మందికి సర్వీస్ ఇవ్వటం వల్ల మీకు ది బెస్ట్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాదు సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందండి. మీకేమి తెలియదు, నాకేమి తెలియదు, వాస్తవంగా నా బిజినెస్ వేరే, ట్రెడిషనల్ బిజినెస్. నేను ఇక్కడికి వచ్చాను, నాకేమి తెలియదు, నాకు అసలు ఈ మైండే లేదు. కానీ నన్ను ఇంతటి వాడిని చేసిందంటే ఈ సిస్టమ్, ఏదైతే సుఖీభావ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ నన్ను ఇంతవాణి చేసింది అనమాట. ఓకే, సో బిల్డింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ సక్సెస్ఫుల్ టీమ్ని ఒక బిల్డ్ చేసి మనకి డూప్లికేట్ చేసి ఇచ్చింది. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాగ మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఏంటి వై టు వర్క్ ఇన్ హెర్బల్ లైఫ్, అసలు ఎందుకు మనం పని చేయాలి హెర్బల్ లైఫ్లో, ఎందుకు చేయాలి అంటే హెల్ప్ అదర్స్. కొంతమందికి చాలా మందికి హెల్ప్ చేయాలని ఉంటుంది. హెల్ప్ చేయడం అంటే మనం ఇచ్చిన రిజల్ట్ చూసి ఈరోజు చాలా మంది ఆనందంతో ఉత్సాహంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ మన బిజినెస్లో మనం చేయలేం, మనం చేయాలనిపిస్తుంది చేయలేం. కానీ ఇక్కడ ఉంది, అవకాశం ఉంది. ఎక్స్ట్రా ఇన్కమ్, ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, నేను ఇంకొక 10,000 సంపాదించుకుంటే బాగుంటుంది, ఇంకొక 20,000 కనుక మనం కష్టపడితే 2-3 గంటలు కష్టపడితే ఏమన్నా వస్తే బాగుంటుంది అని చూస్తున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్. అంతేకాదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎలా అంటే ఎవరి కింద పనిచేసినా మనం బానిసగానే ఉంటాం, ఎవరి కింద జీతానికి చేసినా బానిసగా ఉంటాం. కానీ ఇక్కడ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనం అడిగేవాళ్ళు, మన ఇష్టం వచ్చినంతసేపు పని చేయొచ్చు, ఇష్టం లేదా పక్కన కూర్చోవచ్చు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. రికగ్నిషన్, గుర్తింపు. 25 సంవత్సరాలు బానిస బతుకు చేశాను. 25 సంవత్సరాలు 750 రూపాయల జీతం కాడి నుంచి 25 సంవత్సరాలు వచ్చి 25,000 వచ్చినాయి. ఆ తర్వాత 4 సంవత్సరాలు నా సొంతంగా వ్యాపారం చేస్తూ బాగుంది అనిపిస్తే వెంటనే 5వ సంవత్సరంలో కరోనా వచ్చి మీద పడింది. 2014లో స్టార్ట్ చేస్తే 2019లో కరోనా లాస్ట్లో అయిపోయింది, ఫినిష్. సో ఇక్కడ అలా లేదు.
ఎవడు మనల్ని పిలిచి రికగ్నిషన్ ఇచ్చినోడుగా లేదు, అప్పిచ్చినోడు లేదు, ఇంకొకటి లేదు, కోటిన్నర పోగొట్టాం. అయినా కానీ ఏ ఒక్కడు మనల్ని చూస్తే భయపడి పారిపోతా ఉంటాడు, లేదా తిట్టుకుంటాడు. ఇక్కడ అలా కాదు. 25 సంవత్సరాలు చేయించుకున్నాడు కూడా నువ్వు బాగా చేసినాడు ఒక్కరోజు కూడా మా పాపను పోవాలి. కానీ ఇక్కడ అలా కాదు. మనం బరువు తగ్గితేనే చప్పట్లు కొట్టిస్తున్నారు, లేదంటే మంచి స్టేజ్ ఎక్కిస్తున్నారు, ఒక ఇద్దరికి హెల్ప్ చేస్తే స్టేజ్ ఎక్కిస్తున్నారు, 10 మందికి హెల్ప్ చేస్తే ఇంకా బాగా రికగ్నిషన్ చేస్తున్నారు. ఎక్కడ వస్తుందండి? ఎక్కడ రాల రికగ్నిషన్? ఫ్యామిలీ టైం 10 మందికి హెల్ప్ చేస్తే చాలు. ఫ్యామిలీకి ఇంతకుముందు అసలు నేను ఇంట్లో దొరికేవాడిని కాదు, అర్ధరాత్రులు దొరికేవాడిని, అపరాత్రులు ఎప్పుడో వచ్చేవాడిని. కానీ ఇప్పుడు ఎప్పుడు వాళ్ళే అంటున్నారు బయటికి పోవని. అంటే ఫ్యామిలీకి మంచి టైం ఇస్తున్నాను నేను. ఇక అంతకంటే కావాల్సింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ నిందాక చెప్పింది అది. 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే వెనక్కి తిరిగి చూసే పద్ధతి. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది. కష్టపడ్డాం 3-4 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాల కష్టం ఈరోజు హ్యాపీగా ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను ఇంత మీరు మాట్లాడుతున్నాను అంటే, ఇంత మీకు చెప్పగలుగుతున్నానంటే కేవలం సిస్టమే. ఈ డెవలప్మెంట్ మనల్ని మనం మార్చుకోవటం అనమాట. ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది. అంతేకాకుండా న్యూ కమ్యూనిటీ, కొత్తగా మీరనేది ఒక సృష్టించవచ్చు, ఒక కమ్యూనిటీ సృష్టించుకోవచ్చు, కొత్త జీవితాన్ని అనుభవించి స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ నా లైఫ్ ఎంటైర్ లైఫ్, ఒక లైఫ్ నాణ్యానికి ఒకవైపు ఒక లైఫ్ నాది, ఇంకో లైఫ్ ఇక్కడ హెర్బల్ లైఫ్, అంతే 2 లైఫ్లు నాకు స్టార్ట్ అయింది. తర్వాత టైం ఫ్రీడమ్, చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మీరు 24 గంటలు కష్టపడతారు, ఎక్కడ ఉంది. 3 గంటలు కష్టపడతారు, ఎక్కడ ఉంది. 6 గంటలు కష్టపడతారా, ఎక్కడ ఉంది. సో ఎర్లీ రిటైర్మెంట్ చాలు, నాకు హ్యాపీగా ఉంది, నేను హ్యాపీగా ఇంకా పక్క వెళ్ళిపోతానంటే మీ ఇష్టం. కానీ వెకేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. కంపెనీ ఇవ్వనండి, సుఖీబాబా ఇవ్వనండి, ఎంత బాగుందంటే మా లైఫ్ అంత బాగుంది. సో అన్నిటికంటే మించి నేను ఇక్కడ లాక్ అయిపోయాను. లెగసీ. లెగసీ అంటే వారసత్వం. నా బిడ్డ, మా నాన్న 4-5 వ్యాపారాలు చేశారు, తర్వాత ఆయన వర్క్ చేశారు. ఆయన పని నేను చేయలేను కదా, నేను బిజినెస్ చేశా. కానీ నా బిజినెస్ ఉందా ఇప్పుడు? లేదు. మరి నా బిడ్డకి నేను ఏమి ఇవ్వగలుగుతానంటే వాడిని చదివించి మళ్ళా ఏ సాఫ్ట్వేర్ అంటాడో లేదా ఇంజనీర్ అంటాడో ఏదో చేసి మళ్ళా అదే పని చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. నేను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి నెలకు ఒక ఇన్కమ్ 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఎంతైనా సరే నేను ఆన్ గోయింగ్ లో ఉన్నప్పుడు నాకు అవసరం లేదని కూడా వాడికి వారసత్వంగా ఇచ్చేస్తే వాడికి వచ్చేస్తుంది. ఇది కదా అసలు. ఇది ఇక్కడ నేను లాక్ అయిపోయాను. ఎవరైతే మీరు లెగసీ కోసం చూడాలనుకుంటున్నారో, ఎవరైతే మీకు ది బెస్ట్ వారసత్వాన్ని మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారో, ఆల్వేస్ వెల్కమ్. యా, మరి ఇక్కడ ఏం కావాలంటే FSSAI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మీ కోచ్ చూస్తారు, కండిషన్ అన్నమాట. ఎందుకు వెల్నెస్ కోచ్ ఇప్పుడు అవ్వాలి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీకు ఒకటి కావాలి, ఆధార్, పాన్ సైన్డ్, MOT ట్రైనింగ్ ఇది 30 days కోచ్ చూస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి అంటే ఈ 2-3 ఇంపార్టెంట్ ఉన్నాయి, చాలా గట్టిగా గమనించండి. ఏంటయ్యా? 1, మీరు పొద్దున క్లాస్లో ఉండాలి. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కస్టమర్స్ క్లాస్లో ఉంచాలి. ఇది ఫస్ట్ పాయింట్. సుఖీబా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో, రేపే బుధవారం రోజు న్యూ కోచెస్ వెల్కమ్ ట్రైనింగ్ ఉంటుంది, శనివారం రోజు బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 2 ట్రైనింగ్స్ తో పాటు ఒక నెలలో లైఫ్ స్టైల్, ఈ నెలలో ఆల్రెడీ లైఫ్ స్టైల్ అయిపోయింది 10-11. నెక్స్ట్ మంత్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ పైన నెలలో మళ్ళీ లైఫ్ స్టైల్ డే ఉంటుంది. అంటే ఆగస్ట్ అడ్వాన్స్ ట్రైనింగ్, సెప్టెంబర్లో లైఫ్ స్టైల్ డే ఉంటుంది. మీరు ప్రతి ఈవెంట్లో మీరు ఉండాలి. అలా ఉండగలిగితే, అలా రాగలిగితే మీరు కోచ్ ఆప్షన్కి అర్హులే. ఓకేనా? 2, హెల్పింగ్ నేచర్లో ముందుండాలి. మీరు ప్రొడక్ట్ ఇచ్చి డబ్బాలు అమ్ముకునే పద్ధతి కాకుండా మీ కోచ్ ఏదైతే చెప్తున్నాడో అది నేర్చుకొని సర్వీస్ ఓరియంటెడ్ మైండ్తో మీరు ఉండగలిగితే 100% యు ఆర్ ఏ వెల్నెస్ కోచ్. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ID ప్రూఫ్తో ఇవ్వాలి. ఓకేనా? సో ఇవి మీకు కావాల్సింది. 100% ట్రైనింగ్స్ అండ్ ఈవెంట్స్ లో మీరు ఉండాల్సిందే. మీరు ఉండాలి, మీ కోచ్ ఉండాలి, మీ కస్టమర్స్ ఉండాలి. ఓకేనా? యా, హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీ, యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. మీరు పర్ఫెక్ట్ టైంలో ఉన్నారు, ఇక్కడ పర్ఫెక్ట్ ప్లేస్ లో ఉన్నారు. తెలివిగా మీరు చూస్ చేసుకోండి. ఈ యొక్క విషయాన్ని తెలివిగా చూస్ చేసుకోండి. గ్రేట్ యాటిట్యూడ్, ఎనర్జీతో మీరు ఉండాలి. విల్లింగ్నెస్, నేను సాధించగలుగుతా, నేను నేర్చుకుంటా అనే ఉద్దేశంతో ఉండాలి. హెల్పింగ్ పీపుల్ అనే ఉద్దేశంతో ఉండాలి.
పర్సనల్ గోల్స్, వాళ్ళ యొక్క పర్సనల్ గోల్స్ కూడా మీరు సాధించి పెట్టేలా ఉండాలన్నమాట. ఆ మైండ్ సెట్ తో మనం ఉండాలి. ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా, ఓకేనా? యా. సో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటి చూసుకోండి. మీరు ఒక ఇది టోటల్ గా మీరు ఇంత చెప్పేదాను కదా, ఇంత చెప్పిన తర్వాత దీనికి ఒక 5,000 10,000 ఫ్రాంచైజీ కింద లేదంటే దానికి లైసెన్స్ కింద కట్టమంటారా? 100% కడతాం కదా. కానీ సుఖీభావ ఏం చేస్తుందంటే చాలా సింపుల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎలాగా ఫ్రీ ఆఫ్ అంటే 1,500 రూపాయలు మీరు కనుక మీ కోచ్ ఇక్కడ మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ నెంబర్ కొట్టేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాగో నేను చెప్తా. మీరు ఈ నెలలో అంటే వచ్చే నెలలో అడ్వాన్స్ ట్రైనింగ్ ఒకటి ఫ్రీ ఇస్తారు. 2 అంటే ఎంత? 800 రూపాయలు ఫ్రీ. నెక్స్ట్ లైఫ్ స్టైల్ లేక మళ్ళా ఒక టికెట్ ఫ్రీ ఇస్తారు, అంటే 1600. ఇక్కడ నుంచి చూడండి, బ్యాడ్జ్, బుక్, సప్లిమెంట్ బాక్స్, ఇదే అన్ని కలిపి కూడా మళ్ళీ 200 నుంచి 400 రూపాయలు పైనే ఉంటాయి. అవన్నీ బుక్కే 200, పెన్ను, సప్లిమెంట్ బాక్స్ 100, ఇవన్నీ 400 రూపాయలు, అంటే 2,200 రూపాయలు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు ఇవ్వబడుతుంది అనమాట. అర్థం అవుతుందా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీరు తీసుకున్న డబ్బులకి మళ్ళా మీకు ఇస్తున్నామే తప్పితే సుఖీబాబు 1 రూపాయి కూడా ఉంచుకోదు. అర్థమైందా మీకు? సో ఈ పాజిటివ్ మైండ్ యాటిట్యూడ్ కోసమే మీకు అవి ప్రొవైడ్ చేస్తాను అనమాట. అంటే మీ ట్రైనింగ్స్ కోసం మీరు ఎలా చేసుకోవాలనే దీనికోసం మాత్రమే మీకు అది ఇస్తున్నారు. ఓకేనా? అర్థమైందా మీకు? అర్థమైతే ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి అండ్ థమ్స్ అప్ సింబల్ ఇవ్వండి. ఎస్ సార్ నాకు అర్థమైంది. వెరీ గుడ్. సరే ఇంత చెప్పాం కదా, మరి ఇప్పుడు కొంతమందికి వెల్నెస్ కోచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చూద్దామా ఎక్స్పీరియన్స్ చూద్దామా? యా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సీనియర్ వెల్నెస్ కోచ్ కళ్యాణి బాలాజీ మేడం, ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. మేడం హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తుంది. మేడం మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపు మేడం ఉన్నారా? తర్వాత ఫోటోస్ పెట్టండి. ఓకే, మాట్లాడిన తర్వాత ఫోటోస్ పెట్టండి. ఉన్నారా? యా, ఒకసారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. అయితే నెక్స్ట్ స్టోరీకి వెళ్ళండి. అయితే నెక్స్ట్ స్టోరీకి వెళ్ళండి, లేకపోతే రామాంజనేయ గారు. ఓకే సార్, ఒకసారి అది వెళ్ళిపోయింది, మీరు ప్లే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మేడం అందుబాటులో లేరనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నారా? మేడం ఉన్న హ్యాండ్ రైజ్ చేశారు, చూడండి సార్. మేడం మహితా సుఖీభవ. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. నా వాయిస్ ఓకేనా? ఓకే, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను కళ్యాణి, మచిలీపట్నం. మా కోచ్ వచ్చి శివ సార్. నేను దీంట్లోకి హెల్త్ కోసం వచ్చాను సార్. ఫస్ట్ నాకు థైరాయిడ్ అనేది ఉండేది. అంటే 6 years థైరాయిడ్ తో బాధపడేదాన్ని. ఏం తినకపోయినా ప్రతి నెల 2 kgs పెరిగేదాన్ని సార్. ఓవర్ వెయిట్ అయిపోయేదాన్ని. నా స్క్రీన్ ఇందాక చూపించారు కదా, ఫస్ట్ స్క్రీన్ లో ఉన్నది నేనే. డాక్టర్స్ చెప్పారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అంతేనమ్మా, ప్రతిరోజు టాబ్లెట్ వేసుకున్నా మీకు అలాగే ఉంటుంది హెల్త్ అని అన్నారు. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యేదాన్ని సార్. వాకింగ్కి వెళ్ళేదాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని, కలర్స్ లో కూడా జాయిన్ అయ్యాను సార్. బట్ నాకు రిజల్ట్ అయితే రాలేదు. మా కోచ్ శివ సార్ మా మ్యారేజ్ ది ఫోటో చూసి ఏంటక్క ఇలా అయిపోయామని చెప్పి నన్ను విజిట్ చేశారు. అప్పుడు నేను చెప్పాను, థైరాయిడ్ వచ్చింది సార్, నాకు ఇలా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏం తిన్నా తినకపోయినా లావ్ అవుతామంట, డాక్టర్స్ చెప్పారు సార్ అన్నాను. ఒకసారి ఇది ట్రై చేయొచ్చు కదా అక్క అన్నారు. ఓకే సార్ అన్నాను. అలా అని బీటీపీలో జాయిన్ అయ్యాను సార్.
బీటీపీలో జాయిన్ అయినప్పుడు విత్ ఇన్ 1 month లో పావు తక్కువ 4 kgs తగ్గాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత క్రమక్రమంగా తీసుకుంటూ ఉన్నప్పుడు థైరాయిడ్ గురించి చాలా మంది రిజల్ట్స్ మాట్లాడుతున్నప్పుడు ఓకే నాకు ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకో మంత్ స్టార్ట్ చేశాను సార్. అలా తీసుకున్న తర్వాత 2 months లో నాకు థైరాయిడ్ నార్మల్ అయింది. ఆ తర్వాత ఇన్కమ్ అంటే మా సార్ చెప్పేవాళ్ళు 1 నెల 2 నెలలు మాత్రమే ఇవ్వగలుగుతాను, తర్వాత నేను పిల్లల్ని చూసుకోవాలి కదా, నేను మనీ చేయలేను అని అన్నారు నాతో. అప్పుడు నెక్స్ట్ నాకు పండగ వచ్చింది క్రిస్మస్. బట్ నేనేం చేశానంటే బట్టలు కొనుక్కోకుండా నేను న్యూట్రిషన్ అనే దానికి ప్రొవైడ్ చేసుకొని న్యూట్రిషన్ తీసుకున్నాను సార్ 3rd month. అప్పుడు నేను 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. అప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అప్పుడు మా కోచ్ తో మాట్లాడితే ఇలా అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ లో కూర్చోపెట్టి నాకు క్లాస్ అనేది నేర్పించి సిస్టమ్ లో కూర్చోపెట్టారు సార్. నాకు ముందు సిస్టమ్ లో కూర్చోపెడితే మీరు చెప్పే ప్రతి దానికి నేను రెస్పాండ్ అయ్యి నేను యాక్టివ్ అయ్యాను. ఎందుకంటే సిస్టమ్ లో ఉంటే హ్యాపీగా ఉంది మనుషులు చెప్పే దానికన్నా. నాకైతే సిస్టమ్ లో కూర్చుంటే చాలా బాగుంది. ఎందుకంటే సీనియర్స్ చెప్పేది, వాళ్ళ రిజల్ట్స్ చెప్పేది ప్రతిదీ పర్ఫెక్ట్. సుఖీ భవ అంటే ఇటువరకు సిస్టమ్ లో ఉన్నాను బట్ నాకు అప్పుడు తెలీదు. ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత ది బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. చాలా మందికి హెల్ప్ చేశాను. చాలా ఫ్రెష్ పార్టీస్ పెట్టేదాన్ని. అలానే చిన్నగా క్లబ్ అనేది స్టార్ట్ చేశాను సార్. ఒక 20 షేక్స్ అనేవి నాకు అవుతున్నాయి. మనీ అనేది నేను తీసుకోగలుగుతున్నాను. అలాగే నేను ఈ సిస్టమ్ లో ఉండడం వల్లనే నాకు బైక్ అనేది కూడా నేను కొనుక్కోగలిగాను సార్. ఎందుకు అంటే చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్ గా ఉంది. ఎందుకంటే నాకంటూ నేను ఓన్ గా మనీ అనేది నేను తీసుకోగలుగుతున్నాను సుఖీ భవ సిస్టమ్ లో అని నేను చెప్తాను. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మెంటర్, థ్యాంక్ యూ సుఖీ భవ సిస్టమ్. ఇది సార్ నా క్లబ్ ఇన్కమ్, నా రిటైల్ ఇన్కమ్, నా పర్సనల్ ఇన్కమ్. ఈ మనీతో నేను బైక్ కొనుక్కోవడం తీసుకున్నాను సార్. వెరీ గుడ్, సూపర్ సూపర్. మేడం ఒకసారి గట్టి క్లాప్స్ ఇద్దామా? ఒక సాధారణ గృహిణి 46,000 ఎవ్రీ మంత్ ఎర్న్ చేస్తుందంటే గ్రేటా కాదా? అవునా కాదా? అవునా? ఒకసారి గట్టి క్లాప్స్ ఇద్దాం. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ పర్సన్ చేద్దాం, మాట్లాడు. అదే సార్, ఇప్పటి వరకు నేను ఒక హెడ్ కానిస్టేబుల్ వైఫ్ అని ఇటువరకు అనిపించుకునేదాన్ని. బట్ కాకపోతే ఇప్పటికైతే సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత సుఖీ భవ సిస్టమ్, ఓహో వీళ్ళ మేడం మీరా మీరా అని మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది సార్. దానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సుఖీ భవ సిస్టమ్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ మార్కెట్ సార్. సూపర్. యా, నెక్స్ట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వైట్ చేసుకుందాం. యా, senior wellness coach Mr. Mohsin sir, onto the screen please. Share your experience sir. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను నర్సాపేట నుంచి మాట్లాడుతాను. నా పేరు మోసిన్. నేను ఈ హెల్దీ కమ్యూనిటీలోకి వచ్చి 2.5 years అవుతుంది సార్. నేను ఫస్ట్ ఈ హెల్దీ కమ్యూనిటీకి రావడానికి మేజర్ కారణం నాకు హెల్త్ ప్రాబ్లమ్ సార్. షుగర్ ఉండేది నాకు విపరీతంగా, అలాగే దాంతో కొలెస్ట్రాల్ ఉండేది సార్. సో నేను ఈ కొలెస్ట్రాల్ ఈ షుగర్తో విపరీతంగా బాధపడేది. నాకు షుగర్ అనేది పెద్ద ఇబ్బంది అనిపించలేదు, కానీ నేను ఎప్పుడైతే ఈ పన్ను తీపించాల్సి వచ్చిందో నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇంత షుగర్ మీద పన్ను తీయాలంటే తీయటం కుదరదు అని చెప్పన్నారు. నాకు ఆ పన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. సో వయసు రీత్యా నాకు ఇంత షుగర్ ఉన్నా కానీ నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. కానీ ఎప్పుడైతే నాకు ఆ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది నాకు సివియర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో షుగర్ తగ్గించుకోవాలనుకుంటే నేను డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు నాకు 350 షుగర్ ఉంది. అలాగే మీ ఇంత షుగర్ మీద ఎక్కువ ఉంది కదా, ఒకసారి మీరు బాడీ చెకప్ కూడా చేయించుకోండి, మీ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. అంటే నేను అప్పుడు ఇక్కడ నేను నర్సాపేట పెద్ద డాక్టర్ దగ్గర చూపించినప్పుడు మీకు కొలెస్ట్రాల్ ఒకటి ఎక్స్ట్రా ఎక్కువ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్ 525 ఉంది, అలాగే షుగర్ అనేది 350 ఉంది అని చెప్పాను సార్. సో ఈ క్రమంలో లైఫ్ లాంగ్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ అండ్ షుగర్ టాబ్లెట్ మానకుండా వేసుకోవాలి అని చెప్పి నాకు పంపించారు సార్.
సో నేను ఆ రోజు చాలా బాగా బాధపడ్డా. లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్స్తోనే లైఫ్ లీడ్ చేయాలా అని చెప్పి అనుకుంటా బాధపడతా ఉన్నాను సార్. కానీ ఎప్పుడైతే నా కోచ్ నాకు ఈ హెల్దీ కమ్యూనిటీ పరిచయం చేశారో, నేను చక్కగా 3 months నేను కరెక్ట్గా ప్రొడక్ట్ యూజ్ చేసుకోవడం వల్ల నేను 18 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. ఆ వెయిట్ లాస్ అయ్యే క్రమంలో నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా డే బై డే కంట్రోల్లోకి రావటం చూశాను సార్. అదే 3 months అదే డాక్టర్ గారు నాకు లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడాలి అని చెప్పి అన్న డాక్టర్ గారు 3 monthsలో నేను 18 kgs వెయిట్ లాస్ అయ్యి అదే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను రీచెకప్కి వెళ్ళినప్పుడు మీకు షుగర్ నార్మల్లో ఉంది, అలాగే కొలెస్ట్రాల్ నార్మల్లో ఉంది, మీకు షుగర్కి టాబ్లెట్ అవసరం లేదు, కొలెస్ట్రాల్కి టాబ్లెట్ అవసరం లేదని చెప్పి పంపించారు సార్ 3 monthsలో. సో అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. దాంతో ఈ వాడే క్రమంలో ఇది నాకు బాగుంది, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను సార్. అనుకునే క్రమంలో ఇది నాకు చాలా బడ్జెట్ అవుతుంది, నేను ఒక్కడిని వాడుకోవడానికి చాలా బడ్జెట్ అవుతుంది అని చెప్పి ఆలోచించే క్రమంలో నా కోచ్ నాకు ఈ FBBS ప్రోగ్రామ్ అనేది, ఈ అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనేది ఆ రోజు నాకు ఈ ప్రోగ్రాంలో కూర్చోబెట్టడం జరిగింది సార్. సో ఆ రోజు నాకు ఆప్షన్ నాకు అర్థమైంది. అప్పటికే నాకు 3 monthsలో నాకు అడుగుతున్నారు జనం, ఇట్లాగా చేస్తున్నారు ఏంది, వెయిట్ లాస్ అయ్యారు, చక్కగా ఉన్నారు అని చెప్పి అడుగుతుంటే నేను ఈ క్రమంలో నేను 10 మందికి చెప్పడం జరిగింది సార్. సో అలాగే మీరు కూడా బడ్జెటైజ్ చేసుకుంటూ ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు అనే క్రమంలో నాకు ఈ అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అయింది సార్. సో అక్కడ నేను బి ఆప్షన్ తీసుకొని ఇవ్వండి సార్. అది వరకు షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు నా పరిస్థితి అది సార్. అలాగే మా మేడం కూడా చాలా ఓవర్ వెయిట్తో ఉండేవాళ్ళు. మా మేడం కూడా 18 kilos వెయిట్ లాస్ అయ్యారు. తనకి సివియర్ బ్యాక్ పెయిన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లము అవి కూడా చక్కగా కంట్రోల్ అయింది సార్. ఎప్పుడైతే కంట్రోల్ అయింది, నా ఫ్యామిలీ ఎప్పుడైతే హెల్తీగా అయిందో, నేను 10 మందికి నేను హెల్తీ ఇవ్వటం వల్ల నాకు తెలియకుండానే నేను కొన్ని వెకేషన్స్కి నేను క్వాలిఫై అయ్యాను సార్. ఇది హిడెన్ క్యాస్ట్కి వెళ్ళినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ హైదరాబాద్లో. అలాగే ఇది రామోజీ ఫిల్మ్ సిటీ కంపెనీ వెకేషన్ సార్. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు తెలియదు, నేను 10 మందికి కస్టమర్స్కి నేను హెల్ప్ చేసుకుంటా వెళ్ళాను, వాళ్ళు మంచి రిజల్ట్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో కంపెనీ నాకు గుర్తించి ఇటువంటి వెకేషన్స్ నాకు ఇచ్చింది సార్. ఇలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ నాకు చాలా బాగా హెల్ప్ అయింది సార్. అలాగే నేను న్యూట్రిషన్ సెంటర్ కూడా పెట్టాను సార్. నాకు కస్టమర్స్ కొంచెం పెరిగిన తర్వాత ఇది నేను ఫుల్ టైం చేసుకోవాలని చెప్పని నేను న్యూట్రిషన్ సెంటర్ పెట్టుకొని ఇలాగే 10 మందికి సర్వీస్ ఇచ్చేకుంటా పోయాను సార్. ఈ క్రమంలో నాకు మంచి చెక్ కూడా ప్రతి నెల రావడం జరుగుతుంది సార్. ఇది లాస్ట్ మంత్ గోవా వెళ్ళినప్పుడు సార్, లాస్ట్ మంత్ గోవా కూడా చాలా సూపర్ వెకేషన్ సార్. ఇది కూడా నా కంపెనీ ఫ్రీగా ఇచ్చింది. దీన్ని క్వాలిఫై అయిన సంగతి కూడా నాకు తెలియదు సార్. 1 fine మార్నింగ్ నాకు ఒక వాట్సాప్లో స్లైడ్ వచ్చింది, మీరు ఈ గోవాకి క్వాలిఫై అయ్యారని చెప్పని. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ కూడా ఎక్కాను మా మేడంతో తీసుకుని వెళ్ళి. చాలా బాగా ఎంజాయ్ చేశాం సార్ గోవాలో. అక్కడ ఫుడ్ చాలా మంచి 5 star 7 star హోటల్ సార్. అది చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. ఈ క్రమంలో నాకు చెక్ కూడా రావడం జరిగింది సార్. నాకు లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి బోనస్తో కలిపి దాదాపుగా ప్రతి నెల నాకు 1 lakh దాకా నాకు అమౌంట్ వస్తుంది సార్. అలాగే ఇక్కడ చూసుకుంటే నా లాస్ట్ 3 months చెక్ ఇన్కమ్ 1,30,000 సార్. అలాగే రిటైల్ ఇన్కమ్ నాకు యాక్చువల్లీ ఇంకా రిటైల్ ఇన్కమ్ ఇంకా ఎక్కువ వచ్చేది. లాస్ట్ మంత్ నేను వెకేషన్స్లో ఉండటం వల్ల 15 days నాకు ఇగిపోయినాయి అనమాట. సో అక్కడ కొంచెం రిటైల్ ఇన్కమ్ అనేది ఇలా ఉందన్నమాట. లేకపోతే లాస్ట్ ఇన్కమ్ కూడా నాకు రిటైల్ ఇన్కమ్ బాగా వస్తుంది సార్. అలాగే క్లబ్ ఇన్కమ్ కూడా దాదాపు 65,000. సో ప్రతి నెల కూడా నేను దాదాపుగా 1 lakh దాకా నేను ఇన్కమ్ ఏం చేసుకోగలుగుతున్నాను సార్. ఇవాళ నేను షాప్ కూడా ఆఫ్టర్ దట్ నేను పాన్ షాప్ సార్ నాది. ఆ పాన్ షాప్లో ఉన్నప్పుడు నాకు అసలు ఎటువంటి గుర్తింపు ఉండేది కాదు. ఏదైనా కానీ కస్టమర్ మాట్లాడన్నా కానీ అంత ఇదిగా ఉండేది కాదు, ఏరా పోరా అన్నట్టుగా ఉండేది. కానీ ఎప్పుడైతే నేను ఈ బి ఆప్షన్ తీసుకొని హెర్బల్ లైఫ్ కోచ్గా, వెల్నెస్ కోచ్గా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, సార్ అని పలకరిస్తున్నారు. చాలా బాగా మంచి లైఫ్ లీడ్ చేసుకోగలుగుతున్నాను సార్. అలాగే నేను చాలా మందికి దీని గురించి పరిచయం చేసి వాళ్ళకు కూడా మంచి హెల్త్ ఇస్తున్నాను, మంచి లైఫ్ కూడా ఇవ్వడానికి ఇది నాకు బాగా సపోర్ట్ అయింది సార్. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మై సుఖీభాస్ సపోర్టింగ్ సిస్టమ్, థ్యాంక్స్ టు మార్క్యూస్ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మార్క్యూస్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. హెల్త్ ఇబ్బంది పడుతూ ఒక టీవీ షాప్ లో మెయింటైన్ చేస్తూ ఈరోజు ఎంటైర్ ఒక లైఫ్ ని ట్రాన్స్ఫర్మేషన్ అవడం అనేది ఆషామాష విషయం కాదు కదా. గ్రేట్, వెరీ గుడ్. సో ఇంకొక మంచి రిజల్ట్, ఇంకొక ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత మనం ఆప్షన్ లోకి వెళ్ళిపోదాం. యా, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ ప్లీజ్.
యా సీనియర్ వెల్నెస్ కోచ్ వెంకటేశ్వర్ గారు ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా వాయిస్ ఓకేనా సార్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. బాగుంది చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు వెంకటేశ్వరరావు సార్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మన హెల్దీ సుఖీభావ కమ్యూనిటీకి పరిచయం నేను 2 years కంప్లీట్ అవుతుంది. సో 2 years బ్యాక్ కూడా నేను కూడా హెల్త్ కోసం వచ్చాను. నాకు ఏదైతే సార్ యొక్క రామాంజలి గారి రిజల్ట్ ఇవన్నీ కూడా చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. సో ఇలాగా రిజల్ట్ ఇవన్నీ చూసి నేను రావడానికి కారణం ఏంటంటే కమ్యూనిటీ పరిచయం అయ్యేటప్పుడు 105 kgs ఓవర్ వెయిట్ తో హెల్త్ డిజీజ్ తో సఫర్ అవుతాను. నాకు బాగా హెవీ గ్యాస్ట్రిక్, కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం అండ్ ఆయాసం, కొరకాయ బాగా ఇబ్బంది పడతా రకరకాల ప్రయత్నాలు బరువు తగ్గడం కోసం చేసి విఫలమయ్యి బరువు తగ్గలే అనుకున్న తర్వాత నా కోచ్ ద్వారా ఈ కమ్యూనిటీ పరిచయం అవడం జరిగింది. సో ఎప్పుడైతే కమ్యూనిటీ పరిచయం అయ్యానో నా కోచ్ చెప్పినట్టుగా చేయడం వల్ల ఇలా వెయిట్ లాస్ అనేది నాకు జరగడం జరిగింది. సో ఈ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో డైలీ సుధీర్ సార్ టాపిక్స్ ఇవన్నీ వినడం వల్ల, డైలీ క్లబ్ కి వెళ్ళడం వల్ల ఇది ఫ్యామిలీ న్యూట్రిషన్, నాతో పాటు నా ఫ్యామిలీకి కూడా న్యూట్రిషన్ ఇవ్వాలని అర్థమైంది. సో ఎప్పుడైతే నేను నా ఫ్యామిలీకి కూడా ఇవ్వాలనుకున్నానో, బట్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నేను ఒక ఆటో డ్రైవర్ ని, ఒక తాపీ మేస్త్రిని. ఒక ఆటో డ్రైవర్, ఒక తాపీ మేస్త్రి మంచి ప్రపంచంలో నెంబర్ 1 న్యూట్రిషన్ అనేది తీసుకోవడం అంటే సాధ్యం అంటే నాకు కొంచెం బడెన్ అనిపించింది. సో నాకు కూడా అలా అనిపించినప్పుడు మా కోచ్ని అడగడం జరిగింది. సార్ నాకు కొంచెం బడెన్ అనిపిస్తుంది, నాకు వచ్చి సంపాదన అంటే ఈవెన్ ఒక ఆటో డ్రైవర్ కి ఎంత ఉండదు, 15,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. ఈ 15,000 రూపాయలతో నేను నాతో పాటు మళ్ళీ నా ఫ్యామిలీ కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను సార్, కొంచెం భారంగా ఉందన్న తర్వాత మా కోచ్ చెప్పారు. సో ఇలాంటి ఏఈపీ ప్రోగ్రామ్ అనేది అప్పుడు కూడా ఉంది. ఆ ఏఈపీ ప్రోగ్రామ్ అనేది మీరు వినండి, మీటింగ్ మీకు ఎంతే అర్థమైంది అన్నారు. సో నేను చదువుకోవడం కూడా చాలా తక్కువ, 6th క్లాస్ అనమాట. సో ఏదో ప్రోగ్రామ్ అన్నారు, చూద్దాం అని చెప్పి విన్నాను. బట్ ఆ ప్రోగ్రామ్ నా ఎంటైర్ లైఫ్ మొత్తం కూడా టర్న్ చేసింది అనమాట. సో నా లైఫ్ మొత్తం కూడా మారిపోయింది. ఎందుకంటే ఏఈపీ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ షేర్ చేశారో అలాంటి రిజల్ట్, అలాంటి ఎక్స్పీరియన్స్ చూడటం వల్ల నేను కూడా నా లైఫ్ మార్చుకోవచ్చు, బడ్జెటెడ్ చేసుకోవచ్చు, కలర్ఫుల్ గా నా లైఫ్ కూడా దీంట్లో ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అయింది. అండ్ బడ్జెటెడ్ చేసుకుని నా ఫ్యామిలీ కూడా న్యూట్రిషన్ వాడటానికి ఉపయోగపడుతుందని అర్థమైంది. అప్పటి నుంచి నేను ఏదైతే బి ఆప్షన్ తీసుకొని కోచ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత సిస్టాన్ని అంటిపెట్టుకొని నా కోచ్ చెప్పినట్టు చేయడం వల్ల సో 32 kgs వెయిట్ లాస్ అయ్యాను. నా ఫ్యామిలీ మొత్తం హెల్తీగా హ్యాపీగా ఉంది. సో మోర్ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయడం వల్ల, అన్ని ట్రైనింగ్లకు కూడా అటెండ్ అవ్వడం వల్ల సో నా లైఫ్ లో ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళలేని ప్రదేశాలన్నీ కూడా చూడటం జరిగింది. ప్రతి నెల కూడా పిక్నిక్లు, వెకేషన్స్, ఊటీ, మైసూర్, జైపూర్, కొడైకెనాల్, గోవా, సో ఎఫ్ఎస్ పార్టీస్ అని ఇలా కండక్ట్ చేయడం జరిగింది. 6th క్లాస్ చదువుకున్న నాకు సిస్టమ్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా నేర్పించడం జరిగింది. సో ఇది వండర్లు అనమాట. పిక్నిక్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం జరిగింది. అదే విధంగా లైఫ్ కలర్ఫుల్ గా ఉండటమే కాకుండా మంచి రికగ్నేషన్ జరగటం కానీ, సో ఒక 6th క్లాస్ చదువుకున్న వ్యక్తికి ఇంత రికగ్నేషన్ అంటే ఒక సుఖీభావ కమ్యూనిటీలో నాకు సాధ్యమైంది, ఎక్కడా కూడా లేదు. రకరకాల వ్యాపారాలు కానీ రకరకాల ఉద్యోగాలు చేశాను. బట్ దీంతో పాటు నాకు మంచి ఇన్కమ్ రావడం కూడా జరిగింది, చాలా మంచి ఇన్కమ్ అనమాట. సో 15,000 20,000 రూపాయలు వస్తే ఎక్కువనే నా ఆటో డ్రైవర్ ఫీల్డ్ లోంచి నేను దీంట్లోకి వచ్చి మంచి హెల్త్ తీసుకొని మంచి రెస్పెక్టెడ్ గా 10 మంది హెల్ప్ చేయడం వల్ల, సిస్టాన్ని అండి పట్టుకొని ఉండడం వల్ల నాకు ప్రతి నెల కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1,72,000, 1,18,000, ఓవరాల్ గా 3 months చెక్ ఇన్కమ్ వచ్చేసి 3,88,000. అదే విధంగా ఒక న్యూట్రిషన్ క్లబ్ రన్ చేయడం జరుగుతుంది. రిటైల్ ఇన్కమ్, క్లబ్ ఇన్కమ్, సో చాలా అంటే చాలా కలర్ఫుల్ ఉంది. ఎవ్రీ మంత్ ఇంచుమించుగా ఒక 2 lakhs ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక ఆటో డ్రైవర్ గా నాకు సుఖీభావ కమ్యూనిటీ అనేది మా కోచ్ పరిచయం చేయడం వల్ల నా లైఫ్ మొత్తం కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ సుధీర్ సార్, థ్యాంక్ యూ మార్కస్ సార్. సూపర్ కదా, సూపర్ కదా. యా వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంత మంచి రిజల్ట్స్ ఎక్కడ వస్తాయండి? ఇంత మంచి రిజల్ట్స్ హెల్త్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు. సార్ వాయిస్ డల్ అయింది కొద్దిగా చూడండి. ఎస్ ఓకే. మరి ఎక్స్పీరియన్స్ ఆప్షన్ తీసుకో, ఆప్షన్ షేర్ చేద్దామా సార్? ఒకసారి మళ్ళీ ఇంకొకసారి షేర్ చేయరా? మీరు రాస్తారా, మీరు తీసుకుంటారా సుజన్ గారు? ఎస్ సార్, నేను రాసుకుంటారా? ఒకసారి మీరు ఆగండి, ఇక్కడ కొద్దిగా వాయిస్ డౌన్ వినపడుతుంది. అలాగే నేను అడగమంటారా నన్ను? అడగండి, పర్లేదు, అడగండి, అడిగి. మినిట్ సార్, నా వాయిస్ ఓకేనా? ఓకే అన్న వాళ్ళు ఒకసారి హ్యాండిల్ చేయండి.
కొద్దిగా డల్గా వస్తుంది. కొద్దిగా డల్గా వస్తుందా? కొద్దిగా దగ్గర కూర్చొని సరిపోతుంది. దగ్గర కూర్చొని మాట్లాడు. ఓకే, ఇప్పుడు ఓకేనా? మాట్లాడు. రైట్, వెరీ గుడ్, రైట్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయండి ఒకసారి. ఎవరైతే బి ఆప్షన్ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు హ్యాండిల్ చేస్తే నేను అడుగుతాను, అన్మ్యూట్ చేస్తాను. మళ్ళీ డౌన్ అయిపోయింది వాయిస్. డల్ అయిందా? సరే, నో ప్రాబ్లం, మాట్లాడండి సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే చూడండి. మాట్లాడండి. ఇక్కడ మాట్లాడితే ఓకే, కానీ ఇక్కడ నాకు కొద్దిగా డల్ గా వినపడుతుంది. అందుకోసం సార్ మీరు క్యారీ అని చేయండి. బానే మాట్లాడండి. బానే ఉంది, మీ మాట నాకు బాగా డల్ గా వినపడుతుంది. ఓకే, నా మాట వినపడుతుందా మీకు? పోనీ మిగతా వాళ్ళకి ఓకేనా? ఓకే, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. విన్నారు కదా, పీసీ కావాలనుకుంటే కనుక, వాడుకుందాం అనుకుంటే కనుక మరి ఏ ఆప్షన్ అనమాట. ఎవరైతే యూజ్ చేస్తున్నారో న్యూట్రిషన్, బడ్జెట్ అయితే తక్కువ చేసుకోవాలనుకుంటే కనుక మరి ఏ ఆప్షన్ ఉంది. అలా కాదు సార్, బడ్జెట్ అయితే చేసుకోవాలి, నెక్స్ట్ ఇన్కమ్ సంపాదించుకోవాలి. అండ్ సిస్టమ్ ఉపయోగించుకుని గ్రో అయిన వాళ్ళు చాలా మంది ఇక్కడ స్టోరీస్ చూశాను. నేను కూడా కష్టపడతాను, నేను సిస్టమ్ ఫాలో అవుతాను, నాకు మంచి లైఫ్ స్టైల్ కావాలి, నాకు ఇన్కమ్ కావాలి అన్న వాళ్ళు ఉంటే కనుక బి ఆప్షన్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఇక్కడ నోట్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కష్టపడాలి. రోజు కొంత టైం, ఒక 4-5 గంటలు కష్టపడే వాళ్ళందరూ కూడా వెల్కమ్ టు దిస్ కమ్యూనిటీ. వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి ఆటో డ్రైవరు ఈరోజు లక్షలు సంపాదించుకున్నారు. అండ్ ఒక పోలీస్ గారి భార్య మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకోళ్ళని ఎవరు చూసాం ఇద్దరు ఎవరు సార్ చూసింది మనం? థర్డ్ పర్సన్ మోసిన్ గారు యొక్క కిల్లీ షాప్ తీసేసి చదువు లేకపోయినా చాలా వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. కష్టపడాలి. ఓకే, వీళ్ళందరూ కూడా మెంబర్షిప్ తీసుకుని చక్కగా కష్టపడుతున్నారు. సార్ నేను కూడా సిద్ధం సార్, నేను కూడా ఓకే సార్ అన్నోళ్ళు ఉంటే కనుక బి ఆప్షన్ మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నోట్ చేసుకుంటారు. ఎవరు నోట్ చేస్తున్నారు సుజన్? నేనే చేస్తాను సార్. ఓకే, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. బి ఆప్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నోట్ చేసుకుంటారు. ఈ 1500 మీరు పే చేసుకుని రేపటి నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఓకే, ఆ నెంబర్ మీకు చూపిస్తాం. ఒకసారి ఆ నెంబర్ చూపించు సుజన్. ఓకే, 1500 పే చేస్తే కనుక మీకు వందా చెప్పినట్టు 2 టికెట్స్ వస్తాయి. దాంతోపాటు మీకు డైరీ, పెన్ను, బుక్ అండ్ బ్యాడ్జ్ అండ్ టాబ్లెట్ బాక్స్ వస్తాయి. ఓకే, లైఫ్ స్టైల్ టికెట్ ఒకటిని ట్రైనింగ్ టికెట్ వచ్చే నెల 11వ తారీఖు నాడు, 12వ తారీఖు అనుకుంటా, 11-12 తారీఖుల్లో మనకు ట్రైనింగ్ కూడా ఉంది, అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంది. దానికి కూడా మీరు మార్నింగ్ టికెట్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, అప్ టు 6 o'clock దాకా ఉంటుంది. మార్నింగ్ 8 కల్లా రావాలి. ఆ టికెట్ అంతా మీకు ఫ్రీ ఉంటుంది. ఓకే, నెంబర్ మీకు గ్రూప్లో పెడతారు, మీరు ఒకసారి దాన్ని పే చేసుకోవాలి. ఓకే, ఒకసారి అన్మ్యూట్ చేస్తారు, చూడండి, మాట్లాడండి. ఫస్ట్ అబ్బీలా ఎవరు? శ్రీను గారు. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్. అల్లా బక్షు ఉన్నారు కదా, అల్లా బక్షు అంటే అన్మ్యూట్ చేసుకోండి సార్. రోడ్ మీద ఉన్నారా? శ్రీను గారు మాట్లాడుతున్నారు. ఓకే సార్, వాకింగ్ చేస్తున్నాం. శ్రీను గారు మాట్లాడుతున్నారు, శ్రీను గారు క్లబ్ నుంచి. సార్ మాట్లాడతారు. చెప్పు. శ్రీను గారు మా కోచ్ అండి, ఏల్చూరు సార్. ఒక్క నిమిషం సార్. అల్లా బక్షు గారు కదా మీ పేరు? అవును సార్, బి ఆప్షన్ సార్. ఓకే ఓకే, మీరు కోచ్ నేమ్ సార్ శ్రీను గారా? శ్రీను సార్, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? ఏల్చూరు సార్. ఏల్చూరు సార్. మీ ట్యాబ్ టీమ్? ఒక్కు సుబ్రహ్మణ్యం సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. కంగ్రాచులేషన్స్ రాసుకున్నాము. వినండి, లాస్ట్ వరకు వినండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. శ్రీను ఆగల సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు మాటి మహేష్ కుమార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మహేష్ కుమార్. అవును సార్. ఓకే, మీ కోచ్ సార్?
అగాల శ్రీను. ఆగల శ్రీను. ఓకే సార్. ఓకే. మీరు హైదరాబాద్ నుంచి కదా సార్? ఏ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? బి ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? అవును సార్, అవును సార్. బి ఆప్షన్. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. మీ ట్యాప్ టీము వెంకటేశ్వర్లు గారు కదా? సుబ్బారెడ్డి సార్. సుబ్బారెడ్డి గారు. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. వినండి, లాస్ట్ వరకు వినండి. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాము, దాని తట్టు మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? అరుణారెడ్డి. గుడ్ ఈవినింగ్ సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం వినబడుతుందా? వినిపిస్తుందండి. మీ పేరు? నీలిమా లారెన్స్ అండి. వి నీలిమ, అంతే కదా? పి నీలిమ. పియా? ఓకే ఓకే, చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ కోచ్ మ్యామ్, మీ కోచ్? మా కోచ్ పేరు అరుణారెడ్డి గారండి. అరుణారెడ్డి. ఓకే. ఈ ఈవెంట్ అంతా విన్నారా మీరు? విన్నాం సార్. ఓకే, ఏ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారా? బి ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారా? బి ఆప్షన్ సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఒకసారి క్లాప్ కొట్టండి మేడం ఒకసారి. సో వినండి, లాస్ట్ వరకు వింటే కనుక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. వన్ మెంబర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎం ప్రిస్కిల్లా సార్. మై నేమ్ ఇస్. ఓకే. విశాఖపట్నం సార్. ఓకే, మీ కోచ్ మేడం? అరుణా మేడం సార్. వెరీ గుడ్. సో ఈవెంట్ అంతా విన్నారు, ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామ్ అంతా విన్నారు? ఎస్ సార్. ఓకే, ఏ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారా? బి ఆప్షన్ తీసుకుందాం? బి ఆప్షన్ సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ కొట్టండి మేడంకి. సూపర్ మేడం, సూపర్. సో వెయిట్ చేయండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే. ఆల్ ద బెస్ట్. ఇంకా